జీవితంలో ప్రియులారా నీవు చావలసిన దానవైంటున్నావు. You should die in this life. నీవు చావలసిన దానవైంటున్నావు. You have to die in this life. దేవుని ఆత్మ నిన్ను ప్రియులారా బలముగా నిన్ను లేపేదైతున్నది. The Spirit of God will lift you up దేవుని with ఆత్మ power. నీలోనికి వచ్చి నిలబెట్టేదైతున్నది. The Spirit of God will come into you and make you stand. బలమైనటువంటిది చేసి వృక్షములు దేవుడు నిలబెట్టాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ మట్టి శరీరాన్ని నువ్వు పాతి పెట్టినట్లయితే, If you bury this body of dust, ఈ మట్టి శరీరాన్ని నువ్వు పాతి పెట్టినట్లయితే, if you bury the body of dust, దేవుడు ప్రియులారా అమర్త్యమైన శరీరాన్ని నీకు ఇచ్చే దేవుడైతున్నాడు. God will give you an immortal body. నీ మహిమగల శరీరాన్ని దేవుడికి ఇచ్చేవాడైతున్నాడు. He will give you a glorious body. దేవుని ఆత్మ చేత ప్రియులారా అభిషేకించబడినటువంటి శరీరానికి ఇచ్చేవాడైతున్నాడు. దేవుడు దర్శించబడిన బిడ్డ, The child encountered by God. ప్రార్థించే బిడ్డగానే ఉండాలి. You should pray. దేవునితో గడిపే బిడ్డగానే ఉండాలి. You should spend time with దేవుడు God. నిన్ను వాడుకోబోతున్నాడు. God is going to use you. నీవు దేవుని కొరకు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఇరవై ఒక్క రోజుల్లో 18 రోజుల్లోనికి మనం ప్రవేశించుంటున్నాం. We have entered the 18th day of 21 days fasting prayer. 18 రోజులు. And on this ఈ 18th 18 day, రోజులు on this 18th day, ఏమైనా పరివర్తన ఏదైనాను కూడా ఒక నిర్ణయము ఏదైనాను కూడా హృదయములో గుచ్చుకునేటువంటి మాటలు లేకపోతే నిలబెట్టేటువంటి మాటలు ఏదైనాను కూడా కార్యం చేసింటున్నదా? is there any change in you or by any word that pricked your heart? So did the work happen in you? నేను దేవుని కొరకు నిలబడతానని, That I will stand for God. లేకుంటే నా జీవితాన్ని మార్చుకుంటానని, If not, I will change my life. లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటానని, Or I'll fix my spiritual life. ఎవరి హృదయమైనను కూడా ఆత్మ చేత తాకించబడి ఉంటున్నదా? Has anybody's heart is touched by the Spirit? 21 రోజుల యొక్క అర్థం ఏంటిది? What is the meaning of 21 days? 21 రోజుల అర్థం ఏంటిది? What is the meaning of 21 days? నిరాకారముగా ఉన్నది ఆకారములోనికి రావడము. Whatever was formless now will take a form. నిరాకారముగా ఉన్నది ఆకారములోనికి రావడం. Whatever was formless now will come into form. 21 రోజులు గుడ్డు పిల్లగా ఒక రూపంలోనికి మారిపోయేది అంటున్నది. In 21 days an egg will hatch into a chick. మొదట చూసినప్పుడు అది నిరాకారం, లోపల నిరాకారంగా ఉంటుంది. If you see at the beginning it is formless inside. 21 రోజులు తన యొక్క తల్లి రెక్కల క్రింద ఉన్నప్పుడు, when it is under the wings of its mother for 21 తల్లి days, రెక్కల క్రింద ఉన్నప్పుడు, when it is under the wings of its mother, దినము కూడా రూపాంతర అనుభవంలోనికి అది వెళ్ళేదిగా ఉంటున్నది. day by day it will go into the experience of transformation. దినము కూడా గుడ్డు లోపల ఒక ఏమంటారు ఒక ఆకారము ఏర్పడేదిగా ఉంటున్నది. Day by day a form will start to form inside. 18వ రోజు మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది? How is our spiritual life on this 18th day? గుడ్డు అయితే పిల్లారా, గుడ్డు చూసినైతే ఆ గుడ్డులో ఉన్నటువంటి ఆ పిల్లగా ఎదిగినటువంటి కోడి పిల్లగా ఎదిగినటువంటి ఆకారం మనం చూడగలుగుతాం 18వ రోజులో. If you see an egg on the 18th day, we can see that there is a form that has took place from egg to chick. దానికి ఆ గుడ్డు ఆ పిల్లకు అవయములు లేకపోతే కాళ్ళు చేతులు అవయములన్నీ కూడా ఏర్పడేటి ఆకారంలోనికి 18వ రోజులో వచ్చేది అంటున్నది. On the 18th day the hands, the legs and the organs and a form will start to appear. ఈ 18 రోజులలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలాగుంటున్నది? How are we in our spiritual lives in these 18 days? ఏమి మన జీవితంలో ప్రియులారా 18 రోజులలో మనము జీవితంలో ఏదైనా కూడా మార్పు మనము తీసుకున్నామా? మనము Did we take any change or is there any change in our lives? ఏమైనా కూడా రూపాంతర అనుభవం మనం పొందిన వారుగా ఉంటున్నామా? Or have we transformed? రూపాంతరం అనగా Transformation means కోతి నుండి మనుషుడు ఆకారమా? Is it monkey becoming a man? రూపాంతరం అనగా కోతి నుంచి మనిషిగా మారడము రూపాంతరమా? Is monkey becoming a man, is that called transformation? నల్లవారు తెల్లగా, తెల్లవారు నల్లగా, అది ఏమైనా రూపాంతరమా? Dark people becoming fair and fair people becoming dark, is that transformation?
లావుగా ఉన్నవారు యొక్క 21 రోజులు సన్నగా కనబడడం రూపాంతరమా? Fat people looking thin in 21 days. Is that transformation? ఏంటిది రూపాంతరం? What is transformation? ఈ 18 రోజులలో నా జీవితం రూపాంతరపరుచుకున్నాను నేను. I have transformed my lives in these 18 days. నా జీవితంలో నేను మార్పు చేసుకోవడానికి నాకు 18 రోజులు పిల్లలు దేవుడు నాకు అవకాశం అనుగ్రహించాడు. God gave me the chance of 18 days to change in my life. నన్ను నేను పరీక్షించుకోవడానికి దేవుడు నాకు అవకాశం అనుగ్రహించాడు. God gave me an opportunity to examine myself. నా మన్మరాలు నా దగ్గరికి వచ్చి, పెద్ద మన్మరాలు పెర్సి నా దగ్గరికి వచ్చి, My elder granddaughter came to me. తాత నీకు పరీక్షలు ఉంటావా అని అడిగింది నన్ను. She asked me, Tata, do you have exams? నీకు పరీక్షలు ఉంటాయా తాత అని అడిగింది. Do you have exams? అమ్మా ఏం పరీక్షలు ఉండవు అన్న. I said, I don't have any exams. మళ్ళీ ఎందుకు తాత పొద్దునే లేస్తే బైబిల్ చదువుతావు? Then why, Tata, early morning when you wake up, you will read Bible? ఎందుకు తాత నేను స్కూల్ నుండి వస్తుంటే నువ్వు బైబిల్ చదువుతూనే ఉంటావు? And when I come from school, still you will read your Bible. ఎందుకు తాత నేను పడుకోవడానికి పెళ్ళిక ముందు నువ్వు బైబిల్ చదువుతూనే ఉంటావు? Even before I sleep, I see you, you will still read Bible. నీకు పరీక్షలు లేవు కదా? You don't have exams, right? మాకు పరీక్షలనే మేము చదువుకోవాలి. We have exams, we have to study. నీవెందుకు చదువుతున్నావు? Why are you studying? నేను చెప్పాను, I told her, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. my God is talking to me. నా ప్రతిరోజు నా దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు. Every day my God is talking to me. నేను బైబిల్ తెరిచినప్పుడే, When I open my Bible, నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, when I meditate the word, నేను వాక్యం చదివి ధ్యానిస్తుంటున్నప్పుడు, when I read and meditate the దేవుడు word, నాతో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళే అవకాశం నాకు అనుగ్రహించాడు. God is giving me an opportunity to దేవుడు experience తన of వాక్యం talking to చేత, Him. దేవుడు తన వాక్యం చేత మాట్లాడే అనుభవంలోకి నన్ను తీసుకొని వచ్చాడు. God has brought me into an experience of talking to Him through His word. ఒక రోజు నేను ప్రతిరోజు నా జీవితంలో 2 అలవాట్లు ఉంటున్నవి. Every day I have 2 habits in my life. ఉదయకాలం లేస్తేనే నా సెల్ ఫోన్ పిల్లలు తీసి వాట్సాప్ లో ఉన్న మెసేజ్లను చూసే అలవాటు నాకుంది. I have a habit of checking my WhatsApp messages as soon as I wake up. చాలా చర్చెస్ నుంచి వాట్సాప్ మెసేజ్లు వస్తుంటవి. I get WhatsApp messages from different అవన్నీ churches. కూడా చూసుకునే అలవాటు నాకుంది. I have the habit of checking them. ఉదయకాలంలో లేస్తూనే As I wake up, ఫస్ట్ టీవీ ఆన్ చేసేవాడిని. I used to turn on the TV. నాకు టీవీలో డిబేట్లు అంటే చాలా ఇష్టం. I love debate so much. నేను ఉదయకాలం టీవీలో డిబేట్లు చూస్తే రాజకీయమైన లోకంలో జరుగుతున్న డిబేట్లు చూసి అలవాటు ఉంది నాకు. I have the habit of watching the debates politically and whatever is happening in the తర్వాత world on నేను TV. వాక్యం మన క్రిస్టియన్ ఛానల్స్ చూసి అలవాటు నాకు. Later I have the habit of watching the Christian channels. తర్వాత ప్రియులారా, Later, beloved, ఈ రెండు ఒకటేమి డిబేట్ ఒకటే ఛానల్, నాకు ఒకటే ఛానల్ తెలుసు. ఈ ఎన్ని వందల ఛానల్స్ ఉన్నాయి కానీ ఒకటే ఛానల్ తెలుసు. there are many channels but I only know one channel. తర్వాత రెండవది మన క్రిస్టియన్ ఛానల్స్ తెలుసు. And secondly, I know the Christian channels. ఈ రెండింటిని పిల్లలు ఉదయం కాలం లేస్తూనే నేను చూసేవాడిని అంటున్నాను. As soon as I wake up, I watch them. అయితే ఈ 18 రోజులలో, But in these 18 days, ఉదయకాలం నేను లేస్తూనే నా సెల్ ఫోన్ నేను ఆన్ చేయడం లేదు. as soon as I wake up, I'm not turning on my cell phone. ఉదయకాలం లేస్తూనే నేను టీవీ ఆన్ చేయడం లేదు. As soon as I wake up, I'm not turning on the TV. ఉదయం 9-10 గంటల వరకు నేను సెల్ చూడను, టీవీ చూడను నేను. Till morning 9-10, I will not watch phone or television. ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. Because I took a decision. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడాలి. Every morning my God should speak to me. ఉదయకాలంలో దేవునితో నేను మాట్లాడాలి. Early morning I have to talk to ఉదయం God. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడాలి. Every day God should speak to me. ఉదయకాలము పిల్లలు నన్ను ఈ పరివర్తనలోనికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. And God took me ఈ to this change. 18 రోజుల్లో దేవుడు నా పరివర్తనలోనికి తీసుకొని వెళ్ళాడు. God took me into this change in these నీ 18 ఆత్మీయ days. జీవితంలో ఏ తీర్మానం తీసుకున్నావు నువ్వు? What commitment have you taken in your నీ spiritual 18 life? రోజుల్లో ఏం తీర్మానం తీసుకున్నావు? What decision have you taken in your మన spiritual life? మధ్యలో పిల్లలు ఒక కుమార్తె రేణుక గురించి నాకు తెలుసు బాగా. I know very well about our daughter వాళ్ళ Renuka. అమ్మ పేరు వెంకటమ్మ. Her mother's name is Venkatamma. చాలా ఏళ్ళ నుంచి చర్చికి వస్తున్నది. From many years she's coming to చాలా church. ఏళ్ళ నుంచి చర్చికి వస్తుంటున్నది. She's coming to church from many years. అప్పుడు చిన్నగా అక్కడనే మేము కూర్చొని అక్కడనే మేము ప్రార్థన చేసుకునే వారము. We used to sit there and pray together. అక్కడనే ఇక్కడ ఎంత కూడా లేదు అప్పుడు. We didn't have all this stage and ఓ all. మేము ఇక్కడికి నుంచి ఆరాధన చేసేవారు మేము. We used to gather and worship. రేణుక ప్రియుల మధ్యలో వచ్చేది, తర్వాత వెళ్ళిపోయేది.
Renuka used to come in between and go. ఓ భయపడుతూ వచ్చేది, భయపడుతూ వెళ్ళిపోయేది. With fear she used to come, and in fear she used to go back. ఎవరితో మాట్లాడేది కాదు, మాట్లాడేది భయపడేదే అంటున్నది. She never used to talk to anyone, and చాలా భయపడుతూ వచ్చేది, భయపడుతూ వెళ్ళిపోయేది. she used to come in fear and go in fear. దినాలు గడిచే కొద్దీ, As the days are passing, దినాలు గడిచే కొద్దీ as the days are passing, ఆమె జీవితం నేను చూసినప్పుడు, when I saw her life, ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు, when she testified, ఆమె సాక్ష్యంలో దేవునికి మహిమ నేను చూసింటున్నాను. I saw the glory of God in her ఆమె testimony. సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని మహిమపరిచే విధానం నేను చూసింటున్నాను. When she was testifying, I saw how she ఆమె was ప్రార్థన glorifying God. చేస్తుంటే ఆమె దేవుని శక్తి చేత ఆమె గంభీరముగా ప్రార్థన చేయడం నేను చూసింటున్నాను. While she was praying, I saw that she was ఆమె ప్రార్థన praying strongly in the చేస్తున్నప్పుడు Holy Spirit. గంభీరముగా శక్తితో ప్రార్థన చేయడం నేను చూసింటున్నాను. I saw that she was praying with power. అది రూపాంతరం, That is transformation. అది రూపాంతరం. That is transformation. ఎక్కడి నుంచి ఎక్కడికి మనం మా రూపాంతరం చెందుతుంటున్నాం. From where to where are we getting transformed? ఎందరో బిడ్డలు చెప్పగలుగుతాను నేను. How many people can tell? ఎందరో ఎంతో ఆకలి దాహంతో వస్తుంటున్నారు. Many people are coming with hunger and మన thirst, జీవితంలో రూపాంతరపరచుకోశారమంటున్నాం. and we should transform our మన lives. జీవితంలో రూపాంతరపరచుకోశారమంటున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Word of God is saying that we have to transform our lives, రూపాంతరపరచబడాలంటే and to get transformed, నువ్వు చనిపోవాలి. you should die. మనము చనిపోవాలి. We have to die. మనము చనిపోతే మనం రూపాంతరపరచబడతాం. When we die, only then we will get దేవుని transformed. వాక్యం Amen. చెప్తుంటున్నది. The word of God is saying మనము చనిపోవాలి. we have to die. చనిపోతేనే నువ్వు లేపబడతావు. Only when you're dead, then you'll be చనిపోతే raised up. చనిపోతే లేపబడతావు, పైకి ఎత్తబడతావు. నువ్వు When you're died, then only you'll be lifted up. నువ్వు చనిపోకపోతే అలాగే ఉంటావు. నువ్వు If you don't die, then you'll be like that only. మనము చనిపోయే అనుభవంలోకి మనం వెళ్ళాలి. We should go into the experience of మనం dying. చనిపోతే నువ్వు లేపబడతావు. If you die, then only you'll be lifted up. అంతవరకు నువ్వు అలాగే ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Word of God is saying that till then you'll be like the లేకపోతే same. అలాగే ఉంటావు. మనము We'll be the same. మనం చనిపోయేటట్టు అనుభవంగా ఉండాలి. We should have the experience of dying. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 15వ అధ్యాయము chapter 15, 44వ వచనం చూస్తే ఇలాగుంటున్నది. verse 44. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 15వ అధ్యాయము chapter 15. 44వ వచనం చూస్తే, If you read verse 44, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, hallelujah. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, There is a natural physical body, ఆత్మీయమైనటువంటి శరీరం ఉన్నది. and there is a spiritual body. అయితే మన జీవితంలో పిల్లరా మనం చనిపోవాలి. So in our lives we have to die. దేవుని వాక్యం ఏం చదివినాం మనము? What did we read in the word of God? ఓ ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, We are sown as a physical body. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, We are sown as a natural physical body. నీ శరీరము పిల్లరా ప్రకృతిగా విత్తబడాలి. Your body should be sown నీ physically. శరీరము ప్రకృతిగా నేలలో విత్తబడాలి. Your body should be sown physically in the ఆ విత్తనం ఎలాగో ground. నేలలో విత్తబడుతుంటున్నది, How the soil is sown in the soil. ఆ విత్తనం ఎలాగైతే నేలలో విత్తబడుతుంటున్నది, How the seed is sown ప్రకృతి in the soil. సంబంధమైనటువంటి నీ శరీరము నేలలో పిల్లరా అది విత్తబడాలి. Your physical body should be sown in the నీ శరీరము soil. నేలలో విత్తబడాలి. Your body should be sown in the దేవుని soil. వాక్యం అలాగే సెలవిస్తుంటున్నది. What of God is saying? ప్రకృతి సంబంధమైన విత్తనము, Of a physical seed. ప్రకృతి సంబంధమైన విత్తనము. A physical seed. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? What the word of God is saying. అది విత్తబడాలి. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది. A physical body has to be sown. ప్రకృతి సంబంధం విత్తనము నేలలో చనిపోవాలి. A natural seed should die in the soil. చనిపోతేనే అది ఆత్మ సంబంధముగా పైకి లేచేదిగా ఉంటున్నది. When it dies, only then it will rise up as spiritual. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, Being sown as the physical ప్రకృతి body. సంబంధమైన శరీరముగా విత్తబడి Being sown as the physical ఆత్మ body. శరీరముగా లేపబడును. It will be lifted up as a spiritual నువ్వు body. చనిపోకపోతే, If you don't die, నీ శరీరము if చనిపోకపోతే, your body doesn't నీ die, శరీరము చనిపోకపోతే, if your body doesn't నీవు die, ఆత్మ శరీరముగా నువ్వు లేపబడవు. you will not be lifted up నీవు as a ఆత్మీయముగా spiritual నువ్వు body. మార్చబడవు. You won't be transformed నీవు into ఆత్మీయముగా spiritual నువ్వు one. మార్చబడవు. You will not be నీ transformed spiritually. నీ శరీరాన్ని నీవు సమాధి చేయాలి. You have to bury your నీ body. కోరికలను శరీర కోరికలు సమాధి చేయాలి. You have to bury your నీ desires of ప్రకృతి flesh. సంబంధమైన కోరికలను శరీరం
శరీరమును నువ్వు సమాధి చేయాలి. You have to bury the నీ desires of the ఆశలను flesh నువ్వు చంపుకోవాలి. and kill your నీ desires. శరీరముకు ఆశలను చంపుకోవాలి. You should kill the desires of the నీ flesh. శరీర కోరికలను చంపుకోవాలి. You should kill the desires of the అదే flesh. ప్లర సమాధి చేయడం అంటే. That is called burying. నీవు ప్లర నీ శరీర కోరికలను నీవు చంపినట్లయితే, If you kill your desires of నీ flesh, శరీరాన్ని నువ్వు అధికంగా ప్రేమించినట్లయితే, if you don't love your body నీ more, శరీరానికి అధికమైన ప్రాధాన్యత నీవు ఇవ్వకుండా ఉన్నట్లయితే, if you don't give preference to నీ the flesh శరీరాన్ని more, నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే, if you ignore the నీ flesh, శరీరాన్ని నువ్వు పాతి పెట్టినట్లయితే, if you bury the నీ flesh, ఆత్మగా నీ దేవుడు లేపేవాడు అంటున్నాడు. God will lift you up ఈ ఉదయకాలం spiritually. నీ శరీర కోరికలన్నీ కూడా ఓ నప్పులారా నువ్వు పాతి పెట్టవలసిన అంటున్నాము. We have to bury all the desires నీవు of the flesh this morning మనం రూపాంతరపరచబడాలంటే, for us to become ఓ మన పాత transformed. పురుషుడు శరీరము ప్లారా అది సిలువ వేయబడాలి. Our old man, the body, the అది flesh has to be సిలువ crucified. It has to be పాత crucified. శరీరము సిలువ వేయబడాలి. The old body has to be పాత శరీరము crucified. సమాధి చేయబడాలి. It has to be buried. అప్పుడు రూపాంతరపరచబడి శరీరంగా మనం లేచేవారమైతున్నాము. Then we'll rise up as a ఆత్మని transformed శరీరం body. ద్వారా మనం లేపబడేవారమైతున్నాము. We'll be lifted up as a spiritual ఉదయకాలం body. ప్లారా ఉదయకాలం మన ఆత్మ జీవితం ఎలాగుంటున్నది? How is our spiritual life this శరీరాన్ని morning? చంపుకునేటువంటి జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉంటున్నామా? Do we have the life where we are killing the శరీర flesh? కోరికలు మనం సిలువ వేసేవారుగా మనం ఉంటున్నామా? Are we crucifying the desires of flesh on the cross? శరీరం ఎప్పుడు కూడా ప్రియుల ఆత్మకు విరోధముగానే పోరాటం చేస్తున్నది. The flesh is always fighting against the శరీరం spirit. ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగానే ఉంటున్నది. The flesh is always against the ప్రతిరోజు మన spirit. శరీరములో పోరాటములు ఉంటున్నవి. Every day our bodies are in a war. ప్రతిరోజు మన శరీరములో పోరాటములు ఉంటున్నవి. Every day there is a war in ప్రతిరోజు our body. అంతరంగంలో ఉంటే ఆత్మకు శరీరముకు పోరాటం ఉంటున్నది. Inside of us there is a war between the flesh and ప్రతిరోజు the నీ spirit. శరీరానికి నీ ఆత్మకు పోరాటం ఉంటున్నది. Every day there is a war between the flesh and your spirit. దేనికి మనము లొంగిపోతుంటున్నాము? To whom are we surrendering? దేనికి మనము లొంగిపోతుంటున్నాము? To what are we surrendering? ఆత్మకు లొంగిపోతున్నామా? శరీరానికి Are we లొంగిపోతున్నామా? surrendering to the spirit or to the flesh? ఆత్మకు ప్రాధాన్యత ఇస్తుంటున్నాము, శరీరానికి ప్రాధాన్యత ఇస్తుంటున్నాము. Are we giving preference to the spirit or to ఓ the flesh? శరీరం గెలుస్తున్నదా, ఆత్మ గెలుస్తున్నదా మనలను? Is the flesh taking winning us over ఉదయకాలము or the ప్రియులారా, spirit? ఆత్మ మనల్ని గెలుస్తున్నదా, శరీరం గెలుస్తుంటున్నదా? This morning is the flesh winning us over or the దేనికి మనం spirit? ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని బట్టి మనం జీవితాలు మనం సరి చేసుకోవాలి. To what we give preference and priority? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నామో దానిని బట్టి మన ఆత్మ జీవితము లెక్కించుకోవసరమంటున్నాం. To what we are giving preference based on that we have ప్రకృతి to సంబంధమైన account ప్రకృతి our, సంబంధమైన శరీరముగా మనం విత్తబడాలి. we should be sown as a physical body. ప్రకృతి సంబంధమైన శరీరమును పిల్లరా సమాధి చేయబడాలి. The physical body has to be buried. ఎప్పుడైతే ఆ విత్తనము నేలలో మనం విత్తుతామో, When we sow the seed in the ఓ soil, పిల్లలు ఆ విత్తనముగా పైకి లేవదు. the seed by itself will not come out. విత్తనముగా అది పైకి కనబడదు. The seed, it is ఆ not seen విత్తనములో as a నుండి seed. ఒక మొలకను మనము చూస్తుంటున్నాము. There is a sprout that comes ఒక out. మొలకను మనము చూస్తుంటున్నాము. We see a ఒక sprout. ఆకారాన్ని మనము We చూస్తుంటున్నాము. see a form. దాంట్లో పిల్లల విత్తనము మనకు కనబడడం లేదు. We cannot see the seed. ఓ మనం విత్తినది విత్తనమైతున్నది. What we are sowing is a మనం seed. విత్తినది విత్తనమైతున్నది. What we are sowing is a అయితే seed. పైకి ఏమొస్తుంటున్నది? But what is coming out? విత్తనము రావడం లేదు. The seed is not coming అక్కడి out. నుంచి ఒక చెట్టు పైకి వస్తుంటున్నది. But a tree is coming దానికి out. ఒక పిల్లల ఆకులు వస్తుంటున్నవి. The leaves are coming out. చిగురు ఉంటున్నది. There is a sprout. ఎప్పుడైతే నువ్వు ఆ శరీరముని కోరికలను నీవు లేకపోతే పాతి పెట్టవు, When you don't bury your flesh and the desires of the flesh, అంతవరకు నువ్వు ఆత్మ జీవితంలో నువ్వు పైకి ఎదగలేవు, దానగా ఉంటావు. till then you cannot be elevated in the spirit. నీ ఆత్మీయముగా నువ్వు ఎదగాలంటే, For you to grow in the నీ spirit, ఆత్మీయ జీవితం ఎదగాలంటే, for your spiritual life నీ to grow, శరీరం భౌతిక శరీరాన్ని నువ్వు అలక్ష్యం చేయలేదు, దాన్ని నిర్లక్ష్యం చేయాలి. you should neglect and ignore the flesh. అందుకో దేవుని యొక్క వాక్యం మేము సెలవిస్తుంది. That's what the word of God is saying. అదే ఇప్పుడు చదివినటువంటి పిల్లారా 15వ అధ్యాయము 1 Corinthians chapter 15, 43వ వచనము చూస్తే, verse 43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడింది అని ఒక వాక్యం సెలవిస్తున్నది. హృదయకాలం సంగమా, This morning, beloved church, మనం బలహీనమైన శరీరం ద్వారా మనం విత్తబడిన వారమైతున్నాము. we are sown in the weak physical bodies. బలహీనమైనటువంటి ఘనహీనమైన విత్తనములు మనం విత్తనమైతున్నాము. We are sown as a weak and మన dishonored seed. బలహీనమైనటువంటి ఘటములమైతున్నాము. We are weak vessels. బలహీనమైన మనుషులు మనమైతున్నాము.
we are very lowest people. ఎప్పుడైతే ఈ బలహీనమైన విత్తనమును భూమిలో విత్తావు, When you sowed this నీ weak seed in the soil, బలహీనమైన నీ శరీరాన్ని క్రీస్తులో నువ్వు పాతి పెట్టావు. when you buried this weak body in నీ Christ, బలహీనమైన శరీరాన్ని నువ్వు క్రీస్తులో పాతి పెట్టి సమాధి చేశావు. when you buried your weak physical body in Christ, దేవుడు తన ఆత్మ చేత పిల్లల బలమైనటువంటి శరీరముగా లేపేవాడైతున్నాడు. God by His Spirit, He will raise you up as a powerful body. గొప్పనైనటువంటి శక్తి కలిగిన బిడ్డగా దేవుడు నిన్ను లేపేవాడైతున్నాడు. He will lift you up as a powerful and ధైర్యము strong కలిగినటువంటి man. బిడ్డగా దేవుడు నిన్ను లేపేవాడైతున్నాడు. God will lift you up as నీ a courageous బలహీనముగా నీ person. విత్తబడ్డావు. You are sown as నీ a weak బలహీనముగా vessel. విత్తబడ్డావు. You are sown as a weak దేవుని seed. ఆత్మ నిన్ను బలముగా నిన్ను లేపింటుంది. But the Spirit of God lifted you up with power. 21 రోజుల్లో నీవు జీవితాన్ని మార్చుకోవాలంటే, For you to change your life in this 21 నీ days, జీవితంలో పిల్లలు నీవు చావలసిన దానవైతున్నావు. you should die in this life. నీవు చావలసిన దానవైతున్నావు. You have to die in this life. దేవుని ఆత్మ నిన్ను పిల్లరా బలముగా నిన్ను లేపేదైతున్నది. The Spirit of God will lift you up in దేవుని ఆత్మ power. నీలోనికి వచ్చి నిలబెట్టేదైతున్నది. The Spirit of God will come into you and make you stand. బలమైనటువంటిది వృక్షములు దేవుడు నిలబెట్టాలని ఆశ కలిగి ఉంటున్నాడు. God desires for you to stand as a strong trees. బలహీనమైనటువంటి శరీరంగా మనం విత్తినట్లయితే, If we sow as a weak body, బలహీనమైన శరీరంగా మనం విత్తబడినట్లయితే, if you are sown as a weak దేవుడు body, మహిమగల శరీరంగా దేవుడిని లేపబోతుంటాడు. God will raise you up as a ఈ glorious body. శరీరం మహిమగల శరీరంగా దేవుడు లేపబోతుంటున్నాడు. He will raise up your body as a glorious body. మహిమ చేత నిన్ను నింపబోతుంటున్నాడు. He's going to fill you with దేవునికి glory. శక్తి చేత నిన్ను He will నింపబోతుంటున్నాడు. fill you with His power. బలహీనమైనటువంటి శరీరం ద్వారా విత్తబడ్డావు. You are sown as a weak దేవుని ఆత్మ body. నిన్ను బలమైనటువంటి రూపాంతరం భూమిలోనికి లేపేదిగా ఉంటుంది. The Spirit of God will raise you up into the ఉదయ powerful కాలమున మన transformative జీవితంలో experience. దేవుని హస్తములో సమాధి అవసరమైతున్నాము. We have to bury our weak lives in Christ today. మనం ఎవరైతున్నాము? Who are we? మనం ఎవరైతున్నాము? అదే మొదటి కొరింథీయులకు రాసిన 15:49 వచనం సార్. 1 Corinthians chapter 15 verse 42. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను మనం ఏ పోలికను పుట్టి ఉంటున్నాము? చెప్పు చదవమ్మా. ధరించిన ప్రకారము మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. పరలోక సంబంధమైన పోలికను కూడా మనము ధరించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఉదయ కాలము ప్రియులారా, This morning, beloved, మన యొక్క పుట్టుక ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? from where did our birth come? దేవుడు మనల్ని మంటిలో నుండి తీసుకొని వచ్చాడు. God brought us from the dust. మంటి నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. God brought us from the dust. మంటి నుండి మన ఆకారం ఇచ్చిన వాడంటున్నాడు. He gave us form. దేవుడు మంటి నుంచి మనకు ఆకారం ఇచ్చాడు. From the dust He gave us a form. ఈ మంటిలో ఆకారములో దేవునికి మహిమను ఉంచుతున్నాడు. He kept His glory in this form. మన మంటి వారమైతున్నాము. We are of the dust. మన బలహీనులమైతున్నాము. We are weak. మంటి ఆలోచనలు, We have lowly మంటి thoughts. ఆలోచనలు, మంటి స్వభావము. We have lowly attitude and lowly thoughts. మనమంతా కూడా మంటి వారమైతున్నాము. We are all of the dust. మనం ప్రకృతి సంబంధులమైతున్నాము. We are the people of the మనము nature. ప్రకృతి సంబంధులమైతున్నాము. We are the people of the flesh. మనము ఆత్మ స్వరూపంలోనికి మార్చబడాలి. And we have to be changed into మన the ఆత్మ spirit శరీరాన్ని ధరించుకోవాలి. and put on the spiritual body. చైర్స్ వెనక్కికేస్తే వచ్చేవారు ముందర కూర్చుంటే మంచిగా ఉంటుంది. ఓకే, పర్లేదు ఉండండి. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంది, అక్కడ రానికి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కనుక వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మంచిగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ప్రియులారా, Whatever it is, beloved, మనము మంటి వారము, మంటి నుండి మనం పుట్టిన వారము. we are of the dust and from dust are we మనం born. మంటి వారం బలహీనులమైంటున్నాము. We are of the dust and we are weak. మనం మంటి వారమైంటున్నాం, బలహీనులమైంటున్నాము. We are of the dust and we are weak. ఈ మంటి శరీరాన్ని పిల్లలు పూడ్చిపెట్టాలి. We have to bury this ఈ lowly మంటి body. శరీరాన్ని పిల్లలు మనము పూడ్చిపెట్టాలి. We have to bury this lowly body. మనం ఈ మంటి శరీరాన్ని పూడ్చిపెట్టాలి. We have to bury this body of dust. మంటి శరీరం యొక్క పిల్లరా కోరికలను మనం సమాధి చేయాలి. We have to bury the desires of this ఈ body of మంటి dust. శరీరం యొక్క కోరికలను మనం నెరవేర్చేటి ఆయుధములుగా మనం ఉండకూడదు. We should not fulfill the desires of this dust. ఈ మంటి శరీరానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. We should not give preference to the body of ఎప్పుడైతే dust. ఈ మంటి శరీరం పోలిన మనము, ఎప్పుడైతే ఈ మంటి శరీరాన్ని పోలిన మనము, We who have the likeness of the body of dust. మనము ప్రియులారా 53వ వచనం ఏం చెప్తుందమ్మా? What the verse 53 is saying? క్షయమైన ఈ శరీరము క్షయమైనటువంటి శరీరము అక్షయతను అక్షయతను ధరించుకొనును.
ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైపోయినటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సినది. మత్యమైన ఈ ఈ శరీరము మధ్యమటి శరీరము ఆ మత్యతను అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకోవాల్సిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది కనుక ఈ మట్టి శరీరాన్ని నువ్వు పాతి పెట్టినట్లయితే, If you bury this body of dust, ఈ మట్టి శరీరాన్ని నువ్వు పాతి పెట్టినట్లయితే, if you bury the body of dust, దేవుడు పిల్లలు అమర్త్యమైన శరీరాన్ని నీకు ఇచ్చే దేవుడు అంటున్నాడు. God will give you an immortal body. నీ మహిమగల శరీరాన్ని దేవుడికి ఇచ్చేవాడు He will give అంటున్నాడు. you a glorious body. దేవుని ఆత్మ చేత పిల్లలారా అభిషేకించబడినటువంటి శరీరానికి ఇచ్చేవాడు అంటున్నాడు. He will give you the body that is anointed by the Spirit of God. నీవు పిల్లలు చావలసిన అంటున్నావు. You are supposed to die. చస్తే నేను లేపబడతావు. If you die only then you'll be raised చనిపోతేనే up. నీవు లేపబడతావు. If you die only then you'll be raised up. చనిపోతేనే నేను బ్రతకగలుగుతావు. Oh, if you die only then you'll ఉదయ live. కాలము ప్రియ సంగమా, This morning, beloved నువ్వు church, రూపాంతరపరచబడాలంటే, for you to get నువ్వు transformed, రూపాంతరపరచబడాలంటే, for you to get నీ transformed, ఆత్మ జీవితాన్ని సరి చేసుకోవాలంటే, for you to fix your నీ spiritual life, మట్టి ఆలోచనలు బట్టి స్వభావాన్ని సమాధి చేయాలి. you should bury your lowly thoughts and ఈ lowly మట్టి life. శరీరానికి ప్రాధాన్యత ఇయ్యకు. Don't give preference to the flesh. దీనికి ఈ సుఖాన్ని అయ్యకు. నీ మట్టి శరీరానికి Don't give comfort to the body of ఈ dust. మట్టి శరీరం ఏది కోరుకుంటే దానితో పోషించకు దానిని. Don't feed whatever you want to ఈ this body. శరీరం ఏది కోరుకుంటే దాని ఆశలు తీర్చకు. Don't fulfill the desires of the body. శరీరాన్ని ఎప్పుడైతే నలుగొట్టుకుంటావో, When you crush and break your ఎప్పుడైతే body, శరీరాన్ని నలుగొడతావో, when you break your నీ body, అంతరంగంలో ఆత్మీయ పురుషుడు బలం పొందేవాడంటున్నాడు. inside the spirit man will నీ be strengthened. శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు, When you break your నీ body, శరీరం కోరికలను నువ్వు సమాధి చేసినప్పుడు, when you bury the desires of the నీ flesh, శరీర కాంక్షను సమాధి చేసినప్పుడు, when you bury the desires of the flesh, నీ దేవుడు పిల్లరా, నీ అంతరంగం నుండి దేవుడు పిల్లరా నూతన పురుషుని ఆయన ఉద్భవింపచేసేవాడు అంటున్నాడు. from within you, God will lift up the spirit man. క్షయమైపోయేటువంటి బలైన శరీరం దేవుడు బలమైన శరీరంగా మార్చబోతుంటున్నాడు. God is going to turn this corrupt నీ బలహీనమైన corruptible body శరీరాన్ని into దేవుడు బలమైన శరీరంగా మార్చబోతుంటున్నాడు. He will turn your weak body ఈ into 21 a powerful రోజుల్లో నువ్వు body. రూపాంతరపరచబడాలి. You should be transformed in this ఈ 21 21 days. రోజుల్లో నువ్వు You రూపాంతరపరచబడాలి. should be transformed in this నీ 21 days. రోగభరితమైన నీ శరీరము, Your body of నీ sicknesses, బలహీనమైనటువంటి శరీరము, your weak body, ఓ నీవు పాతినట్లయితే if you bury it, మహిమగల శరీరముగా దేవుడు లేపబోతుంటున్నాడు. God will lift you up ఓ as a glorious మహిమగల body. శరీరముగా రేపు దేవుడు లేపబోతుంటున్నాడు. God will lift you up as a బలమైన శరీరముగా glorious దేవుడు body. లేపబోతుంటున్నాడు. He will lift you up as a glorious body. అందుకు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటున్నది? What is the word of God saying? అయ్యో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంటున్నది. The word of God is saying like మొదటి this. తెస్సలోనికీ రాసిన పత్రిక, First Thessalonians, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 1 Thessalonians, 4వ అధ్యాయం chapter 4, 14వ వచనం చూస్తే, verse 14. యేసు మృతి పొంది యేసు మృతి పొంది తిరిగి లేచినని తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల ఒకవేళ మనము నమ్మిన ఎడల అదే ప్రకారము అదే యేసునందు నిద్రించిన వారిని మనమందరము నిద్రించిన మనమందరము కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని దేవుడు ఆయనతో కూడా వెంట వచ్చును. పెట్టుకొని వచ్చును. వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఏ దేవుని యొక్క వాక్యం ఏం చదివామా? యేసు 4:14 4:14. యేసు మృతి పొంది యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే అదే ప్రకారము యేసునందు యేసునందు నిద్రించే వారిని దేవుడు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన లేచినట్లే మనల్ని కూడా దేవుడు లేపేవాడు అంటున్నాడు. Like how he rose up, God will raise up us ఏ also. శరీరం ద్వారా అతడు పాతి పెట్టబడ్డాడు. With what body was he buried? ఏ శరీరంతో అతడు లేచాడు. And with what body he rose up? ఇది నేను సమాధి గురించినట్టు వర్తమానము కాని ప్రియులారా, This is the sermon about his burial. కానీ నేను ఆత్మ జీవితంలోకి ఈ ఉపాసకుడికి రూపాంతరంలోకి తీసుకొని వచ్చి ఉంటున్నాను. But I brought it as a transformation in these fasting prayers. నీ యొక్క ఈ భౌతికమైన ఈ మట్టి శరీరము, Your physical body, which is of the dust, ఈ శరీరాన్ని మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టినట్టు బాప్తిసం ద్వారా పాతి పెట్టిన తర్వాత, after we bury it through baptism, బాప్తిసం ద్వారా ఈ మట్టి శరీరం మనం పాతి పెట్టిన తర్వాత, after we bury it through baptism, క్రీస్తు ఏదైతే పిల్లల మహిమ శరీరంతో లేచాడు సమాధి నుంచి, the glorious body with which Christ అదే rose up from అదే the grave. సాదృశ్యముగా పిల్లల దేవుడు మనల్ని మహిమ శరీరంతో లేపినవాడు అంటున్నాడు. Similarly, God lifted us up దేవుడు with his మహిమ glorious శరీరంతో మనల్ని body. లేపినవాడు అంటున్నాడు. He will raise us up with ఉదయ glorious కాలము body. ప్రియ సంగమా, This morning, beloved church, మనము దేవుని యొక్క ప్రియులారా,
దేవుని యొక్క ప్రియులారా శక్తి మహిమ చేత నింపబడిన వారుగా ఉండాలి. We should be filled with the glow, power and glory of God. దేవుని యొక్క వాక్యం లాగా సెలవిస్తుంటున్నది. The word of God is saying like this. దేవుని యొక్క వాక్యం లాగా సెలవిస్తుంటున్నది. Word of God is saying like this. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం. James chapter 4 verse 8. 4:8 యాకోబు 4:8. James chapter 4 verse 8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలమ్మా. దేవుని యొద్దకు రండి, You come to God. దేవుని యొద్దకు రండి, Come to God. అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. Then He will come to you. ఎప్పుడు వస్తాడు? When will He come? మనం వస్తే దేవుడు వస్తాడు. When we come, He will come. నువ్వు రాకుండా ఎలాగ దేవుడు వస్తాడు? How will God come when you don't నీకు ఆశ come? లేకుండా ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? How God will bless you if you don't have the నువ్వు దేవుని desire? దగ్గర రాకుండా దేవుడు దూరంగా ఉంటే ఎలాగ దేవుడు నిన్ను పిల్లలు కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు? How will God save you if you are away from God? ఉదయకాలం అంటున్నాడు, This morning He is saying, నా దగ్గరికి రండి. come to me. ఎందుకు దగ్గరికి రమ్మంటుండు? Why is He asking you to come నన్ను closer? పరిశీలన చేయండి, Examine me. నా దగ్గరికి రండి, Come to me. నాకు ఇంకా దగ్గరికి రండి, Come closer to me. ఇంకా నా దగ్గరికి రండి, Come more closer to నన్ను me. పరిశీలనగా చూడండి, And see me నన్ను carefully. పరిశీలనగా చూడండి, Watch me నా carefully. ముఖమును చూడండి, Look at my face నాతో కౌగలించుకోనండి, and embrace నా me. ప్రేమను చూడండి, నా ప్రేమను చూడండి, Look at my love. నా ప్రేమ ఎంతగా మీ మీద ఉంటున్నదో, How much is my love నా upon తండ్రి you? ప్రేమ ఎంతగా మీ మీద ఉంటున్నదో. How much is the love of my Father ఓ upon you? కుమారుడు పిల్లల తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన కుమారుని చూస్తుంటున్నాం. We are seeing a son who left his father and went ఓ far, నా far తండ్రి of దగ్గర land. ఆస్తంతా తీసుకొని కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు. He took all the possessions of the father and went to a far off land. కుమారుడు లోకమును సంతోషిస్తుంటున్నాడు. And the son is enjoying in the కుమారుడు world. లోకమును సంతోషిస్తుంటున్నాడు. The son is enjoying ఓ in the world. లోకమంతా కూడా అనుభవిస్తుంటున్నాడు. He is enjoying the world. దినాలు తండ్రికి దూరం అయిపోయాడు. Day by day he went far from his తండ్రి father. ఏం చేస్తుంటున్నాడు? But what the father is doing? ప్రతిరోజు కుమారుడి కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. Each and every day is waiting for కుమారుడు the son. సంతోషిస్తుంటున్నాడు. The son is enjoying out కుమారుడు there. లోకములో ఆనందిస్తుంటున్నాడు. The son is enjoying in the ఓ world. తండ్రి ప్రతిరోజు కన్నీరు కారుస్తుంటున్నాడు. But the father is crying and ఓ weeping every day. తన కిటికీలు తెరిచి కుమారుని కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. He opened the windows and ఓ waiting నా for his కుమారుడు son. ఒక రోజు రాబోతుంటున్నాడు. One day my son will come నా back. కుమారుడు ఒక రోజు తప్పక నా దగ్గరికి వస్తాడు. One day will definitely ఒక come రోజు to me. నా కుమారుడు నా ఇంటిలోనికి వస్తాడు. One day will come into my house. అది తండ్రి ప్రేమ ఇట్టున్నది. That is the love of the ఓ father. తండ్రి దినం మన కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. That father is waiting for తండ్రి నీ us. కొరకు చూస్తుంటున్నాడు. Father is waiting for you. ఎందుకు కొరకు చూడాలంటూ దగ్గరికి రమ్మంటుండు. And to see why he నేను is నా asking you to come closer. నేను ఈ షర్ట్ ధరించాను. I wore this shirt. ఈ షర్ట్ నా యొక్క శరీరం ప్రతి అంగాన్ని తాకినదే ఇట్టున్నది. It touched every part of my body now. అది నా హృదయ స్పందనను చూస్తున్నది. నా వేసుకున్న షర్ట్ My shirt is seeing my heartbeat. నా హృదయ స్పందనను చూస్తుంటది. It is seeing my heartbeat. కారణము నా షర్ట్ నాతో కూడా ఉన్నది కనుక. Because my shirt is with me. అది నా హృదయం యొక్క భారాన్ని లేకుండా దానికి వేదన చూస్తుంటున్నది. It is seeing the burden of my heart. తండ్రి కూడా అలాగే అంటున్నాడు. తండ్రి కూడా అలాగే పిలుస్తుంటున్నాడు. Father is also calling నా like that. దగ్గరికి రండి, Come to me. నా దగ్గరికి రండి, Come to me. నేను మీ దగ్గరికి వస్తాను. I will come to you. ఎందుకొరకు నా దగ్గరికి రమ్మంటున్నాడంటే, Why is he asking ఇంకా you to come to him? సమీపముగా ఎందుకు రమ్మంటున్నాడంటే, Why is he asking you to come తండ్రి యొక్క closer to him? హృదయ భారాన్ని వేదనను చూడండి. For you to see తండ్రి మీ కొరకు ఎలా తప్పిస్తుంటున్నాడు. how the father is longing తండ్రి for you. ఎంతగా రాత్రి బౌలు ఎదురు చూస్తుంటున్నాడు. How he is waiting and watching for you పరలోకపు day and తండ్రిని night. విడిచిపెట్టి ఎంత దూరం మనం పోతాం మనము. We leave the heavenly father and go far పరలోకపు away. తండ్రిని విడిచిపెట్టి ఎంత దూరం మనం పోగలుగుతాము. How far can we go leaving the తండ్రి heavenly ఇక్కడ father? మన కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. The father is waiting for us. ఉదయకాలము ప్రియులారా, This morning, beloved, ఉదయకాలము దేవుని ప్రేమిస్తున్నామా? are we loving God this దేవుని morning? సన్నిధిని ప్రేమిస్తుంటున్నామా? Are we loving his presence? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తుంటున్నావా? Are we loving God and his నీ ధనం presence? ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉంటుంది. Where your money is, there is your heart. ఓ నీవు ఇక్కడ కూర్చున్నావు, కానీ ఇక్కడ మన హృదయం లేదు. We are sitting here, but our hearts are not here. ఎక్కడో మన ఆలోచనలు మన హృదయంలో ఎక్కడో ఉంటున్నవి. Our thoughts and hearts are somewhere else. ఏమో ప్రపంచం లోకమంతా కూడా ప్లారా మనం ఆలోచన చేస్తుంటున్నాం. We are thinking about the entire world. మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. But the word of God is saying, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ భాగ్యం ఎక్కడ ఉందో, నీ హృదయం ఎక్కడ ఉంటున్నది. where your wealth is, where your money is, there will be your heart. అందుకొని దేవుడు అంటున్నాడు. That's what God is saying. అందుకొని దేవుడు అంటున్నాడు. That's what God is saying.
ఆదామా నీవెక్కడ, Adam, where are you? ఆదామా నీవెక్కడ. Adam, where are you? నా హృదయం ప్రతిరోజు నాతో కూడా సహవాసం చేసేవాడివి. You used to fellowship with me every ఆదామా day. నీవెక్కడ ఉంటున్నావు. Adam, where are నీ you? తండ్రి ఉదయ కాలం నిన్ను అడుగుతుంటున్నాడు. This morning your father is ఓ asking you. ఆదామా నీవెక్కడ ఉంటున్నావు. Adam, where are you? ఓ ఆ యొక్క తండ్రి ప్రేమను కోల్పోయినట్టు కుమారుని కొరకు తండ్రి ఎలాగూ చూస్తుంటున్నాడు. How the father is waiting for the lost son. ఓ కుమారుని కొరకు రాత్రి మోలు తండ్రి ఏదైతే ఎదురు చూస్తుంటున్నాడు. How the father is waiting day and night for the పరలోకపు son. తండ్రి నీ కొరకు నీ కాలం ఎదురు చూస్తుంటున్నాడు. The heavenly father is waiting ఆదామా for you this నీవెక్కడ morning. ఉంటున్నావు. Adam, where are ఏ you? లోకములో నువ్వు కలిసిపోయి ఉంటున్నావు. In which world ఏ did you get ప్రజల mingled? మధ్యలో నువ్వు కలిసిపోయి ఉంటున్నావు. And in which people నీ are you? సావాసం ఎవరితో ఉంటున్నది. With whom are you having ప్రతిరోజు fellowship? నీ తండ్రితో నీ సావాసం చేయగలుగుతుంటున్నావు. Are you able to have fellowship with your father ప్రతిరోజు నీ every day? తండ్రితో నువ్వు Are you మాట్లాడగలుగుతుంటున్నావు. able to talk to your father every day? ప్రతిరోజు నీ స్వరాన్ని నీ తండ్రితో నువ్వు వినిపించగలుగుతుంటున్నావు. Are you able to hear? Are you able to? నీ స్వరాన్ని నీ తండ్రికి వినిపించగలుగుతుంటున్నావు. Are you able to make God hear నీ your voice తండ్రి every నీ day? స్వరాన్ని వినాలని ఆశ కలిగి ఉంటున్నాడు. God desires to listen to your voice. ప్రతిరోజు నీ స్వరాన్ని నీ ముఖాన్ని చూడాలని నీ తండ్రి ఆశ కలిగిన వాడు అంటున్నాడు. Your father desires to hear you and see you every day. ఎన్నో సార్లు కూడా నేను చెప్పాను. Many times I told you. పిల్లల తల్లితో కానీ తండ్రితో కూడా మాట్లాడకపోతే తండ్రి యొక్క హృదయం ఎలాగుంటది. If the children don't talk to the parents, then how will be their heart? ఒక రోజు నీ పిల్లలు నీతో మాట్లాడకపోతే, If your children doesn't talk to you even వాళ్ళు for నీ a day, ముందర నుంచి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతే, without talking, if your children just go నీ out, మనసు ఎంతో బద్దలైపోతుంది, గాయపరచబడుతుంది. your heart will break and gets hurt. ఓ తల్లి ఎదురు చూస్తున్నారు కుమారుడు నన్ను పలకరించాలని. The father and mother are waiting for the అమ్మా children to అమ్మా greet నాయనా them. అని పలకరించాలని తల్లిదండ్రులు తపన పడుతుంటున్నారు. The parents want the children to talk పిల్లలు to them. మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతే, If the children go out without talking, తల్లిదండ్రుల యొక్క భారం లేకుండా హృదయం ఎలాగుంటుంది. how will be their heart? అదే నీ ఆ తండ్రి కూడా అడుగుతుంటున్నాడు ఈ కాలము. In the same way, the heavenly father is ఆదామా asking this నీవెక్కడ morning, ఉంటున్నావు. Adam, where are you? ఆదామా నీవెక్కడ ఉంటున్నావు. Adam, where are you? దేవుని యొక్క ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి. We have to answer the question అయ్యా of God. నేను నీ సముఖంలోనే ఉన్నాను. I am in your presence, God. నా దమ్ము లేక అయ్యా నీకు భయపడిన చెట్ల చాటులోనికి వెళ్ళిపోయాను. Adam said that I got అయ్యా నీ scared of you స్వరాన్ని and I విని hide నేను myself. దాగుకున్నా నేను. I am hiding myself. కానీ ప్రియులారా, But beloved, దేవుడు నీతో ఉండాలని, God wants to be with ఆయన you. నా దగ్గరికి రండి అంటున్నాడు. He's saying, come to me. అమ్మా బిడ్డలారా నా దగ్గరికి రండి. Beloved children, come నా to me ప్రేమను తెలుసుకోనండి. and know my నా love, హృదయాన్ని తెలుసుకోనండి. know my heart. దేవుని వాక్యం సెలవిస్తున్నది Word of ప్రియులారా. God is saying, beloved, ఉదయ కాలము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. let's go into the word of God this దేవుడు morning. మనము రూపాంతరపరచబడాలి. We have to be మనము transformed. రూపాంతరపరచబడాలి. We have to be transformed. మన మనసులు మారాలి. Our minds have మన to change. క్రియలు మారాలి. Our works have to మన change. ఆలోచనలు మారాలి. Our thoughts have to change. ఓ మన బ్రతుకులు మారాలి. Our lives have to change. అది మనం రూపాంతరపరచబడే అనుభవం అవుతుందని దేవుని యొక్క వాక్యం Word సెలవిస్తుంది. of God is saying that is transformation. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Romans chapter 12. 12వ అధ్యాయం 1-2. కాబట్టి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నానని భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, సజీవ యాగములుగా మన శరీరమును దేవునికి సమర్పించాలి. We should offer our bodies as a living sacrifice to God. నీ శరీరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. God desires your body. నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకు. Don't neglect your body. నీ శరీరము లోకానికి అప్పగించకు. Don't give your body to the నీ world. శరీరాన్ని పాపానికి అప్పగించకు. Don't give your body to the నీ sin. శరీరాన్ని లోకానికి అప్పగించకు. Don't give your body to the నీ world. శరీరము దేవునిదై ఉంటున్నది. This body belongs to నీ God. శరీరము దేవునిదై The ఉంటున్నది. body belongs to God. సజీవ యాగములుగా ఆయనకు సమర్పించాలి దేవుని అడుగుతుంటున్నాడు. God is asking to offer it as a నీ living శరీరం మీద sacrifice to లోకము Him. నీ శరీరం మీద లోకము కనబడకూడదు. The world should not be seen on your నీ body. శరీరం మీద పిల్లల సాతాను గుర్తులు కనబడకూడదు. The marks of the devil should not be seen on your చీకటి body. శక్తులు నీ మీద కనబడకూడదు. The evil power should not be నీ seen on your శరీరం body. దేవుడు కోరుకుంటున్నాడు. God
desires your body. పవిత్రముగా నీ శరీరం ఉండాలి, Your body should be holy. పరిశుద్ధముగా నీ శరీరం ఉండాలి. Your body should be pure. అందుకొరకు దేవుడు అంటున్నాడు, That's why God is saying, సజీవ యాగములుగా మీ శరీరమును దేవునికి సమర్పించుకోనండి. surrender your bodies as a living ఉదయ sacrifice కాలము to మన God. మన శరీరమును దేవునికి సమర్పించుకోవాలి. We have to surrender our bodies to మన God this శరీరాలు morning. దేవునికి We సమర్పించుకోవాలి. have to surrender our bodies to మన God. శరీరాలు దేవునికి We have to సమర్పించుకోవాలి. surrender our ఈ bodies to శరీరము God. నీది కాదు, This body doesn't belong to you. ఇష్టానుసారంగా దాన్ని పోషించడానికి. To do it to you as నీ you శరీరం want. ఈ శరీరము నీది కాదు, This body is not yours. ఇష్టానుసారంగా శరీర కోరికలు తీర్చుకోవడానికి. To fulfill its desires as ఈ you ఈ want. శరీరము నీది కాదు, This body is not ఈ yours. శరీరాన్ని సంతోష పెట్టడానికి, To give it సంతోష comfort. పెట్టడానికి కొరకు. To- ఇది క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన శరీరం అయినది. This body is delivered by the blood of ఇది Jesus దేవుడి Christ. యొక్క విలువ పెట్టి కొనబడిన శరీరం అయినది. This body is bought with the price ఈ of శరీరము the blood దేవుడు of విలువ Jesus. పెట్టుకున్నాడు. God bought this body దీని with His కొరకు దేవుడు price. రక్తమును కార్చాడు. For this He shed His ఈ blood. శరీరంతో మనం ఏమి చేస్తుంటున్నాం? What are we doing with this ఈ body? శరీరంతో మనం ఏమి చేస్తుంటున్నాం? What are we doing with this body? శరీరము దేవుడికి పవిత్రముగా అప్పగించగలుగుతున్నాము. Are we able to surrender it ఈ as a శరీరము holy మనము sacrifice to God? కాపాడుకోగలుగుతున్నాము. Are we able to save and keep this లోకమునకు మనం body? శరీరం అప్పగించామేమో. We might have surrendered our body ఓ to the world. లోకమునకు మనం శరీరం అప్పగించామేమో. We might have surrendered the body to the సాతానుకు world. మన శరీరం We అప్పగించామేమో. might have surrendered our body to the సాతాను devil. ఇష్టానుసారంగా మన శరీరంతో ఆడుకుంటున్నాడు. And the devil is playing with our body as he ఇష్టానుసారంగా wants. మన శరీరంలో ఆడుకుంటున్నాడు. As he wants, he's playing with our దేవుని bodies. యొక్క వాక్యమే The సెలవిస్తుంటున్నాడు. word of God is saying, కాబట్టి సహోదరులారా, so brethren, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, as a holy and acceptable పరిశుద్ధమును sacrifice to God, దేవునికి అనుకూలముగా ఉండాలి. శరీరములు your body should be holy and acceptable to శరీరములు God. దేవునికి అనుకూలముగా ఉండాలి. Your body should be acceptable to God. అందుకొరకు మనం విత్తబడాలి. That's why we have to be sown. అందుకొరకు మనం పాతి పెట్టబడాలి. We should be buried. అందుకొరకు మనం భూమిలో పాతి పెట్టబడాలి. That's why we should be buried నువ్వు in the soil. పాతి పెట్టబడితే నువ్వు లేపబడతావు. When you're buried, only then you'll నువ్వు be raised up. చనిపోతేనే నువ్వు లేపబడతావు. When you die, then you'll be నువ్వు raised up. నువ్వు శరీర క్రియల ద్వారా నువ్వు చనిపోతే నువ్వు లేపబడతావు. నువ్వు If you die in your మనము పాతి fleshly things, then పెట్టబడాలి. you'll be మనము raised up. We have to be buried. క్రైస్తవులను మనం పాతి పెట్టబడాలి. Christians, we have to be మన buried. శరీరమును శరీర క్రియలను మనం పాతి పెట్టాలి. Bury the flesh and the works of దేవుని flesh. వాక్యం అందుకే చెప్తుంటున్నది. That's what the word of God is saying. ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? What is he saying? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని. ఎలాగో అర్పించుకోవాలి? How you have to surrender. పరిశుద్ధమైనది గాను దేవునికి అనుకూలమైన శరీరముగా ఉండాలి. Our body should be holy మన and శరీరాలు acceptable కూడా to God. పరిశుద్ధముగా ఉండాలి. Even our body should be మన holy. ఆత్మ కూడా పరిశుద్ధముగా ఉండాలి. Our soul should be శరీరం holy. ఎలాగుండ పర్లేదు, ఆత్మను కాపాడుకుంటామంటే అది మీ ఇష్టం. అది If you say that it's okay, అయితే వాక్యం ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు? but what the word is saying and what మీ God is saying, పవిత్రంగా మీ శరీరాలు కాపాడుకోవాలి. you should protect your body ఆ wholly, దేవునికి అనుకూలంగా మన శరీరాలు ఉండాలి. and it should be acceptable to ఇంకా God. చదువు కిందికి. Let's read forward. ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాస్యములను మిమ్మల్ని బట్టి బతిమాలుకొనుచున్నాను. మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. హెచ్చరిక చేయడం లేదు, వార్నింగ్ ఇవ్వడం లేదు. He's not warning them. ఈ తండ్రి వార్నింగ్ ఇవ్వడం లేదు. He's not warning them. ఐ బెగ్గింగ్ యు, నేను నేను అడుగుతున్నాను. అడుగుతున్నాను, నేను I'm begging you. బతిమాలుకుంటున్నాను, నేను I'm requesting అయి you. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. I'm requesting ప్రియ you. సంగమా, ప్రియ బిడ్డలారా, Beloved church, సజీవ యాగములుగా మీ శరీరములు దేవునికి సమర్పించుకోనండి. offer your body as a living sacrifice to సజీవ God. యాగములుగా మీ శరీరాలు పిల్లరా దేవునికి సమర్పించుకోనండి. Surrender your bodies as a living పరిశుద్ధముగా sacrifice to దేవునికి God, అనుకూలమైన శరీరములుగా, as holy and acceptable to God, పరిశుద్ధమైన శరీరములుగా, దేవునికి అనుకూలమైన శరీరములుగా as holy and acceptable నేను bodies to God. బతిమాలుకుంటున్నాను, దేవునికి సమర్పించుకోనండి. I am requesting you, surrender to God. దేవునికి భక్తుడు అంటున్నాడు. The servant of God is saying, ప్రియ బిడ్డలారా, దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. beloved children, God is giving us an దేవుడు మనకు opportunity. అవకాశం అనుగ్రహిస్తున్నాడు. God is giving us an opportunity. సజీవ యాగములుగా మన శరీరాలు దేవునికి అర్పించుకోవాలి. We should surrender our bodies as a living sacrifice to God. ఇట్టి సేవ, This ఇట్టి kind సేవ of ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనకు యుక్తమైనది. this kind of service and worship ఈ is సేవ pleasing to దేవునికి God, మనకు యుక్తమైనది. and this is the అది acceptable worship. మంచిది అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. Word of God is saying that this is good. దేవునికి సమర్పించుకోవాలి. Surrender to God. నీవు సమర్పించుకోవాలి. You should surrender, అది దేవునికి యుక్తమై ఉంటున్నది. and that is very pleasing to God. అది నీకు యుక్తము, దేవునికి యుక్తమై ఉంటున్నది. It is good to you and pleasing to ఇట్టి God. సేవ దేవునికి యుక్తమై ఉంటున్నది. This kind of worship is ఇట్టి pleasing సేవ to God. నీకు యుక్తమై ఉంటుంది. దేవునికి This వాక్యం kind
kind of worship is pleasing to God. ఇంకా కిందికి చదివితే రెండో వాక్యం చదివితే If we read forward, మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ అనుసరింపక లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకొనున్నట్లు దేవుని చిత్తము ఏమైనదో అని తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. అలాగూ రూపాంతరపరచబడాలి. amen. మీ మనస్సు మారి రూపాంతరపరచబడాలి. Your mind should be changed and then మీ you will be మనస్సును transformed. మార్చుకోవాలి. ఉదయకాలం You have to change your mind this మీరు morning. రూపాంతరపరచబడాలి. You have to get మీరు transformed. రూపాంతరపరచబడాలి. You should get transformed. మిమ్మల్ని చూసిన వారిని మీరు రూపాంతరాన్ని గుర్తుపట్టాలి. Those who look at you should recognize that మిమ్మల్ని transformation. చూసిన వారిని మీరు రూపాంతరాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. Those who look at you should testify మీ about ఆత్మ the జీవితం గురించి transformation. వారు సాక్ష్యం చెప్పాలి. They should testify about your spiritual life. ఒకప్పుడు ఇలాగుండే ఒకప్పుడు ఇలాగైపోయారు. Once upon a time they were like that, but now they became like ఒకప్పుడు this. బలహీనులుగా ఉండి ఇప్పుడు బలవంతులైపోయారు. Then they were weak, but now they are strong. ఒకప్పుడు పిరికి వారుగా ఉన్నారు ఇప్పుడు ధైర్యవంతులైపోయారు. Then they were timid people, but now they became ఒకప్పుడు courageous. మాట్లాడడానికి పిరికితనం ఉండి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతుంటున్నారు. Before they used to be scared of talking, but now ఇది they are talking in రూపాంతరం భూమి boldness. అంటున్నది. This is ఇది transformation. రూపాంతరం భూమి This is అంటున్నది. transformation. ఈ అనుభవాన్ని మనం పొందాలి. We should get this ఈ transformation అనుభవాన్ని మనం experience. పొందాలి. We should have this experience. అయితే ఈ విషయాలు నేను రేఖ గురించి చెప్పాలి. Just now I told you about ఆ Renuka ఒకప్పుడు ఆమె జీవితాన్ని చదివాను కనుక, because I read her life once. చాలా మా అక్క ఉన్నప్పుడు నా బిడ్డ నేను చూస్తున్నాను కనుక, From many years I'm seeing this వాళ్ళ child. అమ్మతో వచ్చేది కూర్చేది మధ్యలో వెళ్ళిపోయేది. She used to come with her mother and used to go back in between. మాట్లాడడానికి పిరికితనము, And she used to be very afraid of talking, ప్రార్థన చేయడానికి భయము, afraid of praying. భయంతో వస్తుంది, భయంతో వెళ్ళిపోయేది. In fear she used to come and go. దేవుని ఆత్మచేత ఈ దినాన్ని చూడండి, రూపాంతరం ఎలాగ రూపాంతరం చెప్పబడ్డదు. Today see how she is transformed by the Spirit of ఎలాగూ God. తనకు సాక్ష్యాన్ని పంచుకుంటున్నది. How she is sharing her ఆమె సాక్ష్యం testimony. ద్వారా దేవునికి ఎలాగ మహిమ చెల్లిస్తుంటున్నది. And how she is glorifying God with her ఏ testimony. బలముతో Hallelujah. శక్తితో ఆమె ప్రార్థన చేయగలుగుతుంటుంది. With the power and strength that ఇది she is రూపాంతర praying. అనుభవం అని చెప్పాను. I told that this is ప్రతి వారు transformation. అలాగ రూపాంతరపరచబడాలి. Everyone has to be ఇక్కడ transformed దేవుని like యొక్క this. వాక్యం The సెలవిస్తుంటుంది. word of God is saying మీ మనసు మారి రూపాంతరపరచబడాలి. your mind should be renewed and మీ then you will be పూర్వస్థితి transformed. మార్చబడాలి. Your old ways have to మీ be, your గత old condition have to be జీవిత changed. విధానం మార్చబడాలి. Your whole lifestyle have to be నీ changed. జీవిత విధానము మార్చబడాలి. Your lifestyle has to change. మన ప్రాచీన స్వభావమును, Our old self, మన ప్రాచీన గుణాన్ని, our old behavior, మన ప్రాచీన లేకపోతే క్రియలను, our old works, మన ప్రాచీన పనులను, our old works, మన ప్రాచీన మాటలు, our old talks, మన ప్రాచీనమైన కన్నులు, our old eyes. ఇవన్నీ కూడా మనం సమాధి చేయాలి. We should bury all of these. ఇవన్నిటిని కూడా క్రీస్తులో సమాధి చేయాలి. Bury all of them in నువ్వు Christ. సమాధి చేస్తేనే నూతనముగా దేవుడు లేపేవాడైతున్నాడు. When you bury, only then God will నీ raise you up ప్రాచీన as a పురుషుని new సమాధి, creation. నీ ప్రాచీన పురుషుని సమాధి చేయాలి. You have to bury your old నీ man. పాత జీవితాన్ని సమాధి చేయాలి. You should bury your old life. నువ్వు చనిపోతేనే దేవుని పిల్లల మహిమ చేత నిన్ను లేపేవాడైతున్నాడు. When you die, God will raise you up with His glory. దేవుని శక్తి చేత నిన్ను వాడుకునేవాడైతున్నాడు. He will use you with His దేవుని power. మహిమ చేత నిన్ను He will నింపేవాడైతున్నాడు. fill you with His glory. దేవుని ఆత్మ చేత నిన్ను He will నింపేవాడైతున్నాడు. fill you with His నువ్వు Spirit. చనిపోతేనే దేవుడు నిన్ను నింపేవాడైతున్నాడు. When you die, only then God will fill నువ్వు you. చనిపోతేనే దేవుడు నిన్ను లేపేవాడైతున్నాడు. When you die, only then God will ఎంతవరకు raise నీ you up. శరీరకు కానీ నీ పిల్లలు లేకుంటే ఈ విధంగా నువ్వు క్రియలలో నువ్వు చనిపోకపోతే If you don't die in these works and acts, దేవుడు నిన్ను వాడుకోడు. God will not use you. అందుకొరకు పాత ప్రాచీన స్వభావం మనం సిలువ వేయాలి, సిలువ వేయాలి. That's why we have to crucify our old self. అందుకొరకు దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంటుంది. For that the word of God is saying. యేషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. Isaiah chapter 55 verse 7. యేషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వాక్యం. Isaiah 55:7. భక్తిహీనుల తమ మార్గమును. అమ్మా చూడండి, భక్తిహీనులు, భక్తి ఉన్నది కానీ హీనమైనటువంటి భక్తి. భక్తిహీనులు తమ భక్తిహీనతను, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. భక్తిహీనులు తమ మార్గములను విడవాలెను. దుష్టులు తమ తలంపులను దుష్టులు తమ తలంపులను మానవలెను. మానవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటున్నది? What the word of God is saying. భక్తిహీనులు తమ పాపములను విడవాలెను. The wicked people should leave away their sins. ప్రాచీన స్వభావము,
They're all self. ప్రాచీనమైనటువంటి పాప స్వభావము, They're all sinful self. ప్రాచీనమైనటువంటి పాపము అలవాట్లు, The old sinful habits. అవన్నీ కూడా భక్తిహీనమైనటువంటి స్వభావం అయితున్నవి. All of them are ungodly అవన్నీ habits. కూడా ప్రాచీన స్వభావం, ప్రాచీన శరీరం కార్యములు అయితున్నవి. Those are the works of the old body. అవన్నీ విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం Word of God సెలవిస్తుంది. is telling you to leave all of దుష్టుడు them. తన తలంపులను మానవలెను. And an evil man should forsake his thoughts. అప్పుడు దేవుని ఎదురు సంతోషించగలుగుతావు. Then you can rejoice in the దేవుని Lord. యొక్క వాక్యం ఇలాగ Word of సెలవిస్తుంటున్నది. God is saying like నీ this. పూర్వస్థితి నుండి దేవుడు నిన్ను మార్చే దేవుడు అయితున్నాడు. God will change you from your old నీ ప్రాచీన condition. స్వభావుడు దేవుడు నిన్ను మార్చే దేవుడు అయితున్నాడు. God will change you from your నీ old ప్రాత behaviors. బ్రతుకులు దేవుడు మార్చే దేవుడు అయితున్నాడు. God will change your whole life. నీకు శక్తి బలమునిచ్చే దేవుడు He will give అయితున్నాడు. you power and strength. దేవుని యొక్క మహిమ చేత నింపేవాడు He will అయితున్నాడు. fill you with His ఇదే glory. కాలము ప్రియ బిడ్డలారా, This morning, beloved, దేవుడు సిద్ధముగా ఉన్నాడు నిన్ను మార్చడానికి. God is ready to change దేవుడు you. దేవుడు నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to change అయితే నీ you. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. But you have to leave your నీ old ప్రాచీన self. పురుషుని నువ్వు సమాధి చేయాలి. You should bury that old man in నీ you. ప్రాచీన పురుషుని సమాధి చేయాలి. You should bury your old man in you. అప్పుడు నువ్వు నూతన పురుషుడిగా దేవుడు లేపేవాడైతున్నాడు. Then God will raise you up as a అప్పుడు new నూతన man. స్వభావం దేవుడికి He will ఇచ్చేవాడైతున్నాడు. give a new attitude. అప్పుడు నూతనమైనటువంటి అభిషేకం చేత శక్తి చేత దేవుడు He will లేపేవాడైతున్నాడు. raise you up with new anointing and power. దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. Word of God is saying దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, for God to bless దేవుడు you, నిన్ను మార్చాలంటే, for God to change you. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. Job chapter 11 verse 14. యోబు గ్రంథము Job 11వ అధ్యాయము chapter 11 14వ వచనం. verse 14. పాపము నీ చేతిలో ఉండుట చూచి పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు నీ కొట్టివేసిన ఎడల గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా నిర్దోషివై నిర్దోషివై నీవు సంతోషించెదవు నీవు సంతోషించేదవు. నిర్భయుడవై అప్పుడు చూడండి అమ్మాయి ఏమంటాడు దేవుడు, What God is saying here, నీ చేతిలో నుండి, from your hands, నీ చేతిలో నుండి from your hands, దేవుడు అంటే పాపమును తీసివేసిన ఎడల, if you remove the sin, ఆ పాపమును విడిచిన ఎడల, if you leave the నీ sin, చేతిలో నుండి ఉన్నటువంటి పాపాన్ని విడిచిన ఎడల, if you leave the sin that is in your ఓ hand, నీ పాపం ఏ క్రియలు చేస్తున్నావో నాకు తెలియదు, I కానీ don't know what acts of sin are you doing. ఇక్కడ భక్తిగా మనం కూర్చుండవచ్చు. We might sit as godly people here, లోకంలో మన చేతులు దేని కొరకు ఉపయోగిస్తున్నామో నాకు తెలియదు, కానీ but I don't know for what we are using our hands in the దేవుడు world. నేను ఆశ్రయించాలంటే, For God to bless you, దేవుడు నేను వాడుకోవాలంటే, for God to use you, దేవుడు మహిమ చేత నింపబడాలంటే, for you to be filled with the దేవుడి glory of చేతిలో God, నీ యొక్క పాత్రగా వాడబడాలంటే, for you to be used as a నీ vessel in God's చేతిలో నుండి hands. నీ పాపాన్ని దూరంగా తీసివేయాలి. You should remove the sin నీ from your చేతిలో hands. ఉండి నీ పాపాన్ని దూరంగా తీసివేయాలి. You should remove the sin from your తర్వాత hands. ఏమంటున్నాడు, What else is he saying? నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తీసివేయాలి. You should take away the wickedness from your house. నీ దుర్మార్గతను నువ్వు కొట్టివేసినేడలా, If you forsake the wickedness, నీ దుర్మార్గత చేత మన గుడారము నింపబడి ఉంటున్నది. your house is filled with wickedness. ఈ గుడారము మంటి గుడారం అయితున్నది. This house ఈ is the house of dust. శరీరము మంటి గుడారం అయితున్నది. Our house is our body is ఈ a house. శరీరము మంటి గుడారం అయితున్నది. Our body is a house of dust. మంటి స్వభావము, మంటి కోరికలు, మంటి ఆలోచనలే. It has lowly thoughts, a lowly body, and low, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపము లోకమే. sinful thoughts, sinful works, and a sinful world. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, That's what the word of God is నీ saying. గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేసినేడలా, If you forsake the wickedness from your house, నీ దుర్మార్గతను కొట్టివేసినేడలా, if you remove the wickedness from your దేవుడు house, నిన్ను రూపాంతరపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. God will transform you. నువ్వు సంతోషించగలుగుతావు, You will నీవు rejoice. ఆనందించగలుగుతావు. You will be joyful. నీ ముఖము లోపల దేవుని యొక్క కాంతిని మేము చూడగలుగుతావు. నువ్వు You can see the light of God on నీ your ముఖము face. వెలుగు చేత దేవుడు నింపేవాడైతున్నాడు. God will fill your face with His నీ light. గుడారంలో నీ భక్తిహీనతను, పాపమును నువ్వు తీసివేయాలి. You have to remove the ungodliness and wickedness సజీవ from your యాగముగా house, దేవుని శరీరాన్ని అర్పించాలి. and surrender your body as a living మన శరీరాలు sacrifice. సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. We should surrender our bodies as living sacrifice to God. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. That's why the word of God is మన saying, గుడారాలు ఎలాగుంటున్నావో ఎవరు
గుడారం వాళ్ళ పరిశీలన చేసుకోవాలి. Everyone has to examine their నీ own houses. బలహీనతలు నీకే తెలుసు. You know your నీ weaknesses. క్రియలు నీకే తెలుసు. You know your నీ works. పనులు నీకే తెలుసు. You know your acts. నీవు ఆశ్రయించబడాలంటే, For you to be blessed. నీవు దీవించబడాలంటే, For you to be blessed. నీవు దేవుని ఆత్మ చేత నింపబడాలంటే, For you to be filled with the Spirit of God. దేవుని యొక్క చేతిలో నీవు భారముగా వాడబడాలంటే, For you to be used నీ mightily in the చేతిలో hands నుండి of God. పాపమును తీసివేయి. Remove the sin from నీ your hands. గుడారముల నుండి పాపమును కొట్టివేయి. Remove the wickedness from your అప్పుడు house. దేవుడు తన హస్తంలో నిన్ను తీసుకుంటాడు. Then God will take you in His hands. తనకి ఇష్టమైనటువంటి పాత్రగా నిన్ను He will మలచేవాడైతున్నాడు. mold you into the vessel that He నీ likes. ఇష్టము కాదు, Not your like, నీ చిత్తము కాదు, not your will. ఆయన చిత్తములో నిన్ను He will మార్చేదేవుడైతున్నాడు. turn you into His ఆయన will. చిత్తములోనికి ఆయన నిన్ను He will మార్చేదేవుడైతున్నాడు. change you into His అయ్యా will. నేను ఇట్లా ఉంటే పనికి రాదు. If you say that God, I want to be like this and దేవుడు like తన that, it is చిత్తములో నిన్ను waste. He మార్చేదేవుడైతున్నాడు. will change you in His will. ఆయన తన చిత్తములో నిన్ను In His మార్చేదేవుడైతున్నాడు. will, He will change ఆయన you. స్వరూపంలో నిన్ను In His మార్చేదేవుడైతున్నాడు. likeness, He will ఆయన change you. ఆకారంలోనికి నిన్ను To His మార్చేదేవుడైతున్నాడు. form, He will ఆయనకి change you. ఇష్టమైన పాత్రగా పనికొచ్చే వరకు నిన్ను మార్చేదేవుడైతున్నాడు. He will change you till you become His ఆయనకి ఇష్టమైన pleasing vessel. పాత్రగా పనికొచ్చే వరకు కూడా నిన్ను మార్చేదేవుడైతున్నాడు. He will change you till you become His pleasing and useful మన vessel. జీవితంలో దేవునికి సమర్పించాలి. We have to surrender our మన lives to జీవితంలో God. దేవునికి సమర్పించాలి. We should surrender our lives to God మన పాత జీవితాన్ని మనం కొట్టివేయాలి. and remove our whole life. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 Corinthians. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 5:17. 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల క్రీస్తునందున్నాడు ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతనమైన సృష్టి. పాతవి గతించెను, గతించను, ఇదిగో కొత్తవాయి. ఇదిగో సమస్తము కూడా కృతమయ్యింది. ఈ 21 రోజులు, In this 21 days, 21 రోజులు in 21 days, నిరాకారంగా ఉన్న గుడ్డు, the egg that was formless, 21 రోజులు ఈ నిరాకారంగా ఉన్న గుడ్డు the egg that was formless in 21 18 days, రోజులోనికి వచ్చినప్పుడు when it comes to the 18th day, అక్కడ ఒక రూపం ఏర్పడుతున్నది. a form is formed there. అక్కడ ఆ గుడ్డులో ఒక రూపం A ఏర్పడుతున్నది. structure is formed in the egg. తన పాత స్వభావం అంతా కూడా పాతది కనబడడం లేదు ఆ గుడ్డులో. The egg cannot see its old self anymore. అరే నువ్వు గుడ్డు పలగొడితే అక్కడ పాతది ఏది కూడా కనబడదు. If you break the egg, you cannot see anything that is of అక్కడ the old. నూతన సృష్టిని చూడగలుగుతావు. You can see a new creation. గుడ్డులో నూతన సృష్టిని చూడగలుగుతావు. You can see a new creation in నీవు the egg. 21 రోజులు నూతనగా నీ మార్చబడాలంటే, For you to become a new creation in these నీవు 21 days. నూతనముగా 21 రోజులు నువ్వు మార్చబడాలంటే, For you to become new in this 21 నీవు days. రూపాంతరపరచబడాలంటే, For you to get transformed. నీ ఆత్మ జీవితం మార్చబడాలంటే, For your spiritual life to change. సీతాకోక గొంగలి పురుగు సీతాకోక చిలుకలాక కాదు Uh, కాదంటున్నాను. the caterpillar, it's not the caterpillar becoming a butterfly. అది బాహ్యంగా రూపాంతరపరచబడుతుంటున్నది. It is transformed అది externally. బాహ్యంగా రూపాంతరపరచబడుతుంటున్నది. It is transformed దేవుడు externally. ఏమంటున్నాడు? What God is saying. మీ మనసు మారి రూపాంతరపరచబడాలి. Your mind should be changed and మీ then you should మనసులు get మారాలి. transformed. Your mind has to change. మీ Amen. ఆలోచనలు మారాలి. Your thoughts have to change. మీరు మనసులు రూపాంతరపరచుకోనండి. You should transform your mind. పాతవని తీసి పారవేయండి. Take away, remove ప్రాచీన everything that is స్వభావం of తీసి old. పారవేయండి. Remove the old ఆ self, బలహీనమైనటువంటి ఆ యొక్క శరీరమును, the weak body, ఓ బలహీనమైనటువంటి శరీరమును, the weak body, బలహీనమైనటువంటి మాటలు, the weak thoughts, బలహీనమైనటువంటి క్రియలు, the weak works, పాపం లేకుండా బలహీనమైనటువంటి శరీరాన్ని the sinful and the weak body. నీవు పాతి పెట్టినట్లయితే If you bury it, దేవుడు తన ఆత్మచేతని నూతన సృష్టిగా చేయబోతుంటున్నాడు. God will make you a new creation by His నూతన Spirit. సృష్టిగా నిన్ను He will లేపబోతుంటున్నాడు. lift you up as a నీ new creation. మనసులో నీ రూపాంతరపరచబడాలి. You should get transformed నీ in your మనసులో heart. నీ రూపాంతరపరచబడి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాడు. Word of God is saying that you should get నీవు transformed in your పాతవి mind. గతించేవి నువ్వు. The old things have passed away. సమస్తం కూడా క్రీస్తులో ఎడల సమస్తమును కూడా నూతనముగా Behold, everything has become new in Christ. ఏమన్నాడమ్మా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. క్రీస్తులో ఉన్నవాడే నూతన సృష్టి. The one in Christ is a new creation. క్రీస్తుతో సహవాసం ఉన్నవాడే నూతన సృష్టి. Only the one who have fellowship with Christ is a new తండ్రి creation. అంటున్నాడు, Father is saying, నా దగ్గరికి రండి, come to me, నేను అప్పుడు మీ దగ్గరికి వస్తాను. then I will come to you. నా దగ్గరికి రండి, You come to me, నేను మీ దగ్గరికి వస్తాను. then I will come to you. అప్పుడు చూడండి, Then you see. ఇందుకొరకు దగ్గరికి రమ్మన్నాడు.
రమ్మన్నాడు? Why he asked you to come తండ్రి closer to him? ఎందుకు దగ్గరికి Why the రమ్మన్నాడు? Father asked you to come నా to him? మహిమను నీకు చూపెడతాను, I will show my glory నా to you. స్వభావం నీకు I చూపెడతాను, will show my నా character to you. గుణాన్ని నీకు I చూపెడతాను, will show my నా attributes హృదయ to you. బాధను వేదన నీకు చూపెడతాను. I will show the నా burden of my heart దగ్గరికి to రండి, you. నన్ను హత్తుకోనండి. Come closer to me and అప్పుడు embrace దేవుడు నీ me. దగ్గరికి వచ్చే దేవుడు అంటున్నాడు. Then God will come to you. ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వస్తావు, When you come to God, నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, when you come to God, దేవుడు నీ దగ్గరికి వచ్చేవాడు God అంటున్నాడు. will also come to you. ఎందరైతే ఆయన వైపు చూశారు, Those who looked at him, ఎవరైతే దేవుని వైపు చూశారు, those who looked at God, వారి ముఖముల మీద దేవుడు ప్రకాశించాడు. God shined his light నువ్వు upon their దేవుని faces. దగ్గరికి వచ్చినట్లయితే, If you come to God, నువ్వు దేవుని దగ్గరగా వచ్చినట్లయితే, if you come closer to God, దేవుని యొక్క వెలుగుని మీద ప్రకాశించేదిగా light of ఉంటుంది. God will shine upon you. దేవుని వెలుగుని మీద ప్రకాశించేదిగా God's light will ఉంటుంది. shine upon you. నువ్వు దూరముగా వెళ్ళిపోతే But if you go away, దేవుని మహిమ దూరముగా అయిపోతావు. నువ్వు you will go far away from దేవుని his యొక్క glory. వెలుగు నువ్వు దూరం అయిపోతావు. You will go far away from his దేవుని light. యొక్క వాక్యం అంటుంది, The word of God is saying, ఆయన దగ్గరికి రండి, come to him. ఆయన దగ్గరికి రండి, Come to him. ఆయన మీ దగ్గరికి వస్తాడు. He will come to you. నన్ను పరిశీలనగా తెలుసుకుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Word of God is telling that know దేవుని me యొక్క carefully. వాక్యం సెలవిస్తుంటున్నది. Word of God is saying, దేవుని యొక్క వాక్యం Word of సెలవిస్తుంది. God is saying, దేవుని దగ్గరికి వచ్చినట్టే if you come to God, మన పాత స్వభావం నూతనంగా మార్చేదోడు అంటున్నాడు. he will turn our old selves into a new మన జీవితంలో creation. ప్రతి శరీరంలో ప్రతి అవయవం కూడా నూతనపరచబడాలి. Every body, a part in our body should become new. ప్రతి శరీరం ప్రతి అవయవం నూతనపరచబడాలి. Every body, every part should become new. Amen. మన శరీరానికి అంతే కూడా పాపము తీసుకొని వచ్చేది. Our body brings sin. మన శరీరానికి అంతే కూడా పాపము తీసుకొని వచ్చేది. Our flesh brings sin. నాలుక ఇంటున్నది, The tongue. నాలుక ఇంటున్నది, The tongue. నాలుక నిన్ను కాల్చేదే ఇంటున్నది. The tongue will burn you. నీ జీవితాన్ని నాశనం చేసేదే అంటున్నది. It will destroy your నీ life. కుటుంబాన్ని కాల్చేది, నాశనం చేసేది అంటున్నది. It will burn your family అనేక and జీవితాన్ని destroys కాల్చి it. గాయపరిచేదే అంటున్నది. It will spoil and destroy many people's lives. అందుకొరకు మన జీవితంలో మనసు మారు రూపాంతరపరచబడాలి. That's why our mind should be renewed and we should get transformed. ఆత్మీయంగా మనము రూపాంతరపరచబడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Spiritually we have to get transformed. మన యొక్క ఆత్మీయంగా మన యొక్క మాటలు మార్చబడాలి. Our words should become spiritual. మన కళ్ళు మార్చబడాలి. Our eyes should become spiritual. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? What the word of God is saying మన శరీరానికి to our body. వెలుగు ఏంటిది? What is the light? దీపం ఏంటిది? What is the lamp? మన కన్నులు మన శరీరానికి దీపమై ఉంటున్నాయి. Our eyes are the lamp to the నీ body. కన్ను చెడిపోతే, If your eye is నీ spoiled, కన్ను లోకమును చూస్తే, if your eye looks at the నీ world, కన్ను పాపమును చూస్తే, if your eye looks at నీ the sin, కన్ను చెడిపోతది. if your eye నీ will be శరీరము spoiled, చెడిపోతది. your body will be పాపము spoiled. నీలో Sin ప్రవహిస్తది, will enter you. ప్రవేశిస్తది. It will enter you. లోకము నీలోనికి World will ప్రవేశిస్తది. enter you. పాపము నిన్ను లోనికి వెళ్ళిపోతది. The sin will go into you. పాపము నిన్ను మరణంలోనికి తీసుకొని పోతది. And the sin will take you to death. పాపము పరిపక్వమై, The sin will ripen. పాపము పరిపక్వమై లోపలికి వెళ్ళిపోయి, The sin will ripen and go పాపము into వలన you. వచ్చే జీతము And the wages of the అది sin మరణమై ఉంటున్నది. are death. అందుకొరకు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. That's what the word of God is saying. దేవుని దగ్గరికి రావాలి. Come to God. దేవుని దగ్గరికి You రావాలి. should come to God. దేవుని యొక్క దర్శనం మనం చూడాలి. And we should see His దేవుని మహిమను vision. మనం పొందుకోసారమంటున్నాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. We should receive His పాత glory. జీవితాన్ని మనం సిలువ వేయాలి. We should crucify our old మనం life. 21 రోజుల రూపాంతరపరచబడాలి. In these 21 days, we should be 21 రోజుల transformed. రూపాంతరపరచబడాలి. We should be transformed in ఈ these 21 ఉదయకాలం ఒక days. తీర్మానం నువ్వు చేసుకోవాలి. You have to make a commitment this ఉదయకాలం ఒక morning. తీర్మానం చేసుకోవాలి. You should make a commitment నేను this morning. తీర్మానం చేసుకున్నాను. I am making a నేను commitment. తీర్మానం చేసుకున్నాను. I am making a commitment. మీతో ఒక సవాలు చేస్తుంటున్నా. I am challenging you one. మీతో ఒక సవాలు I'm చేస్తుంటున్నా. challenging you. దేవుని దగ్గరికి రాకుండా చేయడం ఒక ఆయుధం ఉంటున్నది. There is a weapon that will stop you from coming to దేవునితో God. గడపకుండా మన చేతిలో ఒక ఆయుధం ఉంటున్నది. There is a weapon in our hands that will stop us from దేవునితో spending time with God. మాట్లాడకుండా, దేవునితో మాట్లాడనీయకుండా ఒక ఆయుధాన్ని మనం పట్టుకొని ఉంటున్నాం. We are holding on to a weapon that is stop us from spending దేవుని time with సన్నిధిలో God. దేవునితో కూడా మాట్లాడకుండా మన చేతిలో ఒక ఆయుధం ఉంటున్నది. There is a weapon that will keep us from talking to God in His ఆ presence. ఎంతవరకు అయితే ఆయుధం నీ చేతిలో ఉంటుందో, The ఆ వస్తువు నీ more చేతిలో ఉంటుందో, the more that thing and weapon are in ఎంతవరకు your అయితే ఆ hand, వస్తువు నీ చేతిలో ఉంటుందో, the more the weapon is in your hand. అంతవరకు ప్రియులారా, Till then, ఎంతవరకు అయితే ఆ యొక్క వస్తువుని చేతిలో ఉంటుందో, till the time that thing is in your hand, అంతవరకు నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. till then you cannot have fellowship with God. అంతవరకు నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. Till then you cannot have fellowship with నీ God. చేతిలో ఉన్న దాన్ని ఒక గంట 2 గంటలు బయటకు పెట్టు.
what is put aside that's in your hand for at least 1 or 2 hours. నేటి నవీన కాలంలో పిల్లలు సెల్ ఫోన్లు కానీ ట్యాబ్లు లేకుండా పని చేయలేరు కనుక In the modern times, you cannot work without cell phones and tabs. దాని విషయం చెప్పడం లేదు. I'm not talking about that. అనవసరమైన విషయాలు చూస్తూ సెల్ ఫోన్లు You watch unnecessary things on నీ cell కాలాన్ని phone, నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ wasting your time. దేవుని దగ్గర కూడా గడపకుండా నేను వాక్యం వింటున్నావు అనుకుంటున్నాము. జాగ్రత్త. You might be thinking that you're listening to the word without spending time with సెల్లో God. వాక్యం వింటున్నా అనుకుంటున్నావేమో. You might be thinking that you're listening to అది మంచి పద్ధతి కాదు. word on cell phones, but it's not good అది habit. మంచి పద్ధతి కాదు. It's not good habit. అది నీ సమయాన్ని దొంగిలిస్తుంటున్నది. It is stealing your time. అది నీ సమయాన్ని It is దొంగిలిస్తుంటున్నది. stealing your time. అది నీ దేవునితో పిల్లల గడిపే సమయాన్ని It దొంగిలిస్తుంటున్నది. is stealing the time that you have to అది spend నీ with God. దేవునితో మాట్లాడే సమయాన్ని దొంగిలిస్తుంటున్నది. It is stealing the time that you ఎవరు have to మాట్లాడే talk to ఎవరు God. మాట్లాడేది వినడము కాదు. It is you should not listen నీవు when దేవుని somebody is స్వరాన్ని speaking, వినాలి. but you should listen to నీవు His దేవునితో voice. గడపాలి సమయాన్ని. You should spend time with God. నేను నా సాక్ష్యం చెప్పాను కానీ చెప్పాను కనుక I told you about my నేను testimony. ఉదయ కాలం లేస్తూనే నేను వాట్సాప్ చూసేవాడిని. As soon as I wake up, I used to see నేను WhatsApp. వాట్సాప్ చూసేవాడిని. I used to check ఉదయ WhatsApp. కాలం లేస్తూనే నేను టీవీ ఆన్ చేసేవాడిని. As soon as I wake up, I turn on the నాకు TV. ఎక్కువగా ప్రియులారా ఎక్కువగా నేను ఏమంటే డిబేట్లు చూసేవాడిని. నేను I used to watch debates more. ఎప్పుడైతే పిల్లలు నేను ఎక్కువగా నేను వాక్యం వినేవాడిని. I used to listen to the word more on TV. ఇది నన్ను ఆత్మీయ జీవితంలో తీసుకొని వెళ్ళలేదు. But that didn't take me into the spiritual life. అయితే ఈ సమయం అంతా కూడా నన్ను దేవునితో గడపకుండా నన్ను దూరపరిచింది. So they took me away from spending time with God. అందుకొరికి నేను నాన్ని లిమిట్ చేసుకున్నాను నా యొక్క జీవితంలో దాన్ని. That's why I've limited those things in my life. ఉదయం నుంచి రాత్రి ఉదయం 9-10 గంటల వరకు నేను సెల్ చూడను టీవీ చూడొద్దు అని అనుకున్నాను నేను. From the time I wake up till at least till 9-10 in the morning, I ఉదయ should not కాలం see my లేస్తూనే phone and watch TV. దేవుని దర్శించాలి, దేవుని చూడాలని ఆశ కలిగి వాడిగట్టున్నాను. As soon as I wake up, I decide ఈ to ఉదయ visit God. కాలం And లేస్తూనే నేను దేవుని వాక్యం ధ్యానించడం ఆరంభించాను. I started to meditate the word as soon as I wake up, అది నా సమయాన్ని ఎవరు కూడా దొంగిలించకూడదని. so that no one could నా steal my సమయాన్ని టీవీ time. దొంగిలించకూడదు. No, TV should not నా steal my సమయాన్ని time. దేవుని టీవీలో వచ్చే దేవుని వాక్యం కూడా నాకు దొంగిలించకూడదు. Even the sermons that come on TV should not నా steal my time with సమయము God. నేను దేవునికి లెక్క అప్పగించాలి. My time I have to surrender నేను to God. దేవునికి లెక్క అప్పగించాలి. I should give an account for the అందుకొరకు ఈ time. సమయాన్ని నేను దేవునితో గడపాలి. నేను That's why I have to spend this time with God. దేవుడు నాతో మాట్లాడాలి. God has to speak to me. అందుకొరకు మన జీవితంలో తీర్మానం చేసుకుందాం. That's why let's take a commitment in our lives. లిమిట్ గా వాడడం ఆరంభిద్దాం మనం. Let us start to use the cell phone in a అనవసర limited విషయాలు way. మనం దాన్ని చూడకూడదు. లోకమంతా కూడా చూడకూడదు. Don't see unnecessary things and the entire లోకంలో world in జరుగుతున్నది it. కూడా చూడకూడదు. Don't see whatever is happening in the మనం world. దేవునితో గడిపెట్టిన సమయానికి ప్రతిష్ఠించుకోవాలి. We should set apart a time to spend time with God. అదే రూపాంతరమైంటుంది. That is transformation. అదే రూపాంతరమైతుంది. That is transformation. నేను నా యొక్క క్రియల నుండి నేను రూపాంతరపరచబడ్డాను. I'm transformed from in my works. ఈ రేకు రోజున మనం మీరు కూడా రూపాంతరపరచబడాలి. Even you should be transformed in అదే this మా 21 యొక్క days. భారము మా ప్రార్థన అయితుంది. That is our prayer. మొదటి పేతురు రాసిన పత్రిక 1 Peter 1:22 chapter 1 verse 22. మీరు క్షయబీజము నుండి క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల శాశ్వతమైన జీవము కల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అక్షయ బీజం పుట్టించబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఏలయనగా చూడండి ప్రియులారా, మనం చూడగలుగుతుంటున్నాం. See beloved, we are మనం seeing here రూపాంతరపరచబడాలంటే, for us to get transformed. మనం రూపాంతరపరచబడాలంటే, For us to get transformed, మన మనసులను పిల్లల పవిత్రపరచుకోవాలి. we should cleanse our hearts. మనము నిష్కపటంగా ఉండాలి. And we should be సహోదర spotless. ప్రేమను మనం కలిగిన వారుగా We ఉండాలి. should have love for our ఇవన్నీ కూడా brethren. మీకు చిన్నగా కనబడుతుండవచ్చు. All this might look small to you. ఇవన్నీ మేము విని అనుకుండవచ్చు. You might think that I heard all ఇవన్నీ about కూడా them మీ so many జీవితం, మన times. ఆత్మీయ జీవితం మార్చేటివై ఉంటుంది. All of these will change our మన spiritual ఆత్మీయ lives. జీవితాన్ని మార్చేటివై ఉంటుంది. They will change our spiritual lives. మనము దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటుంది? What the word of God is saying. మనము మీరు క్షేమైన బీజము నుండి మనము
పుట్టిన వారము, మనము క్షయమైనటువంటి బీజముడు పుట్టిన వారము. We are born out of the corruptible seed. కనుక So శాశ్వతమైన బీజం గమని లేవనెత్తబడాలని దేవుని చిత్తమైతున్నది. So it is the will of God that we should be raised up as an incorruptible seed. ఈ క్షయమైనటువంటి బీజం పాతి పెట్టాలి. The corruptible seed should be sown. అక్షయమైనటువంటి బీజం వల్ల మనం రూపాంతరపరచబడాలి. And we should be transformed into an incorruptible దేవుని seed. వాక్యం సెలవిస్తుంటున్నది. What of God is saying? దేవుని యొక్క వాక్యం ఎలా గలతీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే Galatians 5:16 chapter 5 verse 16. 5:10 గలతీయులకు రాసిన పత్రిక 5:16. Galatians నేను chapter 5 చెప్పినదేమనగా నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటున్నది. See beloved, what the word of God is saying. దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుంటున్నది. What the word of God is saying. మనం దేని చేత మనం పోల్చుంటున్నాడు. With what God is comparing us మనం to. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. Word of God is saying that we should walk in the ఆత్మానుసారముగా spirit. నడుచుకునే బిడ్డలు శరీరాశలు నెరవేర్చరు. People who walk in the spirit will not fulfill the ఒక బిడ్డ desires of the నిజముగా flesh. ఆత్మీయమైన బిడ్డ అయితే, ఒక బిడ్డ నిజముగా ఆత్మీయమైన బిడ్డ అయితే, If a child is really a spiritual నిజంగా child, ఆమె ఆత్మానుసారమైన జీవితం జీవించే బిడ్డగా ఉంటున్నారు. they will really live a spiritual life. దేవుని వాక్యం అలాగ సెలవిస్తుంటున్నది. That's what the word of God is saying. వారి శరీరానికి ప్రాధాన్యత ఇయ్యారు, శరీర కోరికలకు ప్రాధాన్యత ఇయ్యరు కనుక They will not give preference to flesh నేను or its lust. చెప్పినది ఏమనగా What am I saying? ఆత్మానుసారంగా నడుచుకోండి. Walk in the spirit. అప్పుడు మీరు శరీరాశలు నెరవేర్చరు. Then you'll not fulfill the lust of flesh. అందుకని మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. That's why we should fulfill the will of కొన్ని God. విషయాలు తొందరగా చెప్పి ముగిస్తాను నేను. Quickly I will tell you few things ఎలా and finish. ఎవరు రూపాంతరపరచబడ్డారు? Who got transformed? రూపాంతరపరచబడిన ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. We are looking at a person who got transformed. మన బాగా పరిచయం ఉన్న వ్యక్తి, We know him very well. ఎక్కువగా బోధలు మనం విన్న వ్యక్తి అంటున్నాము. We heard his sermon so much. అందుకు దేవుని వాక్యం ఇలాగంటున్నది. The word of God is saying. ఆదికాండం 32వ అధ్యాయం 28. ఆదికాండము Genesis chapter 32వ అధ్యాయం 28. 32 verse 28. అప్పుడు 32:28. 32 verse అప్పుడు 28. ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడ పోయాడు మనిషి? From where to where did this man go? యాకోబు నుంచి ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. Jacob became Israel. యాకోబు నుంచి ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. From Jacob he became Israel. మనం ఎలాగ మార్చబడాలి? How should we be changed? ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. We are seeing a man here. ఆయన యాకోబు అయితున్నాడు. He was Jacob. ఆయన యాకోబు అయితున్నాడు. He was Jacob. ఆయన తల్లి కడుపులోనే పోరాడిన వాడు అయితున్నాడు. He wrestled in the womb of his ఆయన mother. తల్లి కడుపులోనే తను పోరాడిన వ్యక్తి అయితున్నాడు. He wrestled in the womb of his mother. ఆయన తన తల్లి కడుపులోనే అన్నతో పోరాడిన వ్యక్తి అయితున్నాడు. He fought with his brother in the womb of his mother. ఆయన పోరాటం పటిమ కలిగినటువంటి రోషం కలిగిన వ్యక్తి అయితున్నాడు. He has the zeal and he to wrestle. ఆయన పుట్టుకతోనే పోరాడుతూ గెలిచి బయటకు వచ్చాడు. And he came out of the womb while wrestling. బయటకు వచ్చి ఏం చేశాడు? What did he do after coming out? అన్నను మోసం చేయడం ఆరంభించాడు. He started to deceive his brother. తన సొంత అన్నను మోసం చేశాడు. He deceived his own brother. తల్లి కడుపులో ఉన్నప్పుడు అన్నతో పోరాడాడు. While he was in the womb of his mother, he fought with his brother. అన్న కాలు పట్టుకొని బయటకు వచ్చాడు. He held on to the అంటే అన్న కాళ్ళు పట్టుకొని ఉన్నది. his hand held on to the foot of his brother. ఆయన And he పోరాట came out. పటిమ కలిగిన వాడైతున్నాడు. And he has the spirit to fight. ఆయన తన అదే అన్నను మోసగించాడు. And he cheated the same brother. ఆయన అన్నను మోసగించాడు. He deceived his own brother. తల్లిని మోసగించాడు. He deceived his mother. తండ్రిని He మోసగించాడు. deceived his father. యాకోబు ఎవరు? Who is Jacob?
తల్లిని మోసగించాడు, He deceived his mother, అన్నను మోసగించాడు, deceived his brother. అత్యధికంగా తండ్రిని మోసగించాడు. Above all, he deceived his father. ఈ ఈ వ్యక్తి ప్రియులారా, This person, beloved, ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే if you remember about this person, ఆయన తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. he went away from his ఈ తల్లిని parents. తండ్రిని అన్నని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. He left his parents and brother and left far. ఓ ప్రాణ భయం చేత దూరం వెళ్ళిపోయాడు. To fearing for his life, he left. He went far. ఆయన పిల్లల దూరం వెళ్ళి తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. He went to his uncle. మామ దగ్గర కొన్ని ఏళ్ళు అక్కడ తన జీవితాలు గడిపిన తర్వాత And after spending few years with his uncle, ఇద్దరు భార్యలతోనూ విస్తారమైన ఆస్తితో తిరిగి వస్తుంటున్నాడు. with 2 wives and so much of possessions, he's coming back. ఆయన ఆస్తితోనూ పిల్లలు ఇద్దరు భార్యలతో కూడా తిరిగి తన సొంత దేశంలోకి వస్తుంటున్నాడు. He's coming back to his own nation with his wives and all his wealth. ఎప్పుడైతే ప్రియులారా అతడు తన యొక్క ఏ స్థలం అయితే తను ఇంటిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు దర్శించాడు. The place where God visited him while he left the home and went. తిరిగి ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు When he came back to the same place, అక్కడ చూసినట్టు ఇలాగుంటున్నది. it is written like this there. ఆది కాండము 32వ అధ్యాయము Genesis chapter 24వ 32. వచనం చూస్తే, If you read verse 24, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు. అమ్మాయి మొత్తం చదివితే ఇంకా టైం అవుతుంది కనుక నేను తొందరగా చెప్పాలి కనుక కొన్ని విషయాలు నేను చెప్తాను. I'll tell you few things quickly because of time. ఒకప్పుడు ఏం చేశాడు? What did he do once upon a time? ఆయన పుట్టుకతోనే పోరాడినటువంటి వ్యక్తి అంటున్నాడు. He is a person who wrestled from తన the time he was అన్నతో born. తన అన్నతో కూడా పోరాడాడు. He wrestled with his brother. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. Now he came to God. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. Now he came to God ఇప్పుడు దేవునితో పోరాడుతుంటున్నాడు. and is wrestling with God. ఒకప్పుడు తన అన్నతో పోరాడాడు. Once upon a time he wrestled with his తన brother. అన్నను అక్కను తన అన్నను తల్లిని తల్లి అందరూ కూడా మోసం చేశాడు. He deceived his parents and his brother. తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. Then he came back to God. ఇప్పుడు దేవునితో Now పోరాడుతుంటున్నాడు. he's wrestling with God. దేవునితో Wrestling పోరాడుతుంటున్నాడు. with God. దేవునితో రాత్రంతా ఇక్కడ పెనుగులాడుతుంటున్నాడు. So all night he was wrestling with God. మనుషులతో పోరాడినటువంటి వ్యక్తి The person who fights with ఇప్పుడు people. దేవునితో పోరాడుతుంటున్నాడు. Now he's fighting with God. పోరాడాడు బట్టి దేవుని పిల్లరా దేవుని కనుగొన్నాడు. Fighting means God spotted దేవుని him. దూతతో పిల్లరా పోరాడినాడు. He wrestled with the angel of God. ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చి అన్న దగ్గర సమాధానం పొందుతున్నాడు. Now he's coming to his brother and his and they're having peace అన్నను between మోసం them. చేసి వెళ్ళిపోయినట్టు వ్యక్తి తిరిగి వస్తూ అన్నతో సమాధానం పొందుతుంటున్నాడు. The person who deceived the brother and went away, now అన్నతో he's coming back in సమాధానం peace. పడ్డాడు. He was in peace with his brother. దేవుని దగ్గరికి వచ్చి పోరాడిన తర్వాత After he wrestled with God, దేవుడు పిల్లరా వచ్చి అన్నతో సమాధాన పడ్డాడు. and he came and was in peace with his brother. అక్కడ దేవుని స్వరాన్ని విన్నాడు. He heard the voice of God అక్కడ there. దేవుని స్వరాన్ని He విన్నాడు. heard the voice of God. అక్కడ దేవునికి బలిపీఠమును కట్టాడు. He built an altar for God there. మోసగాడైన వ్యక్తి పిల్లరా రూపాంతరపరచబడ్డాడు. A deceiver is transformed. రూపాంతరపరచబడ్డాడు. He got transformed. ఇప్పుడు ఆయన పేరు ఏంటిది? Now what is his name? ఇప్పుడు ఆయన పేరు ఏంటిది? What is his name now? యాకోబు పోయిలా ఇశ్రాయేల్ అయిపోయాడు. Jacob became Israel. యాకోబు ఇశ్రాయేల్ అయిపోయాడు. Jacob became Israel. ఆయన దేవుని స్వరం వినడం ఆరంభించాడు. He started to listen to the ఆయన voice of దేవుని God. స్వరం వినడం ఆరంభించాడు. He started to listen to the voice ఆయన of ఒకప్పుడు God. దేవునికి తల్లిదండ్రులకు దూరంగా పారిపోయాడు. Once upon a time he ran away from ఇప్పుడు God. దేవుని స్వరం వినడం ఆరంభించాడు. Now he started to listen to the voice of అన్నతో God. సమాధాన పడడం ఆరంభించాడు. He started to come into peace with his దేవునికి brother. బలిపీఠములు కట్టడం ఆరంభించాడు. Started to build the altar for ఉదయ God. కాలము ప్రసంగమా, This morning, beloved church, దేవుని స్వరమును వినేటువంటి బిడ్డగాని ఉండాలి. you should be the child who will listen దేవుని to his బలిపీఠమును voice. తిరిగి నువ్వు కట్టుకోవాలి. You should build the నీ broken altar ప్రార్థన again. బలిపీఠం నువ్వు కట్టుకోవాలి. You should build a prayer నీ సహవాస altar. బలిపీఠాన్ని కట్టుకోవాలి. You should build the నీ altar ప్రార్థన of నీ fellowship. సహవాస బలిపీఠాన్ని నువ్వు You కట్టుకోవాలి. should build the altars of prayer and నీ fellowship. బలిపీఠం దగ్గరికి నీ దేవుడు దిగి వచ్చేవాడు అంటున్నాడు. And God will come down to this బలిపీఠం altar. దగ్గరికి నీ దేవుడు దిగి వచ్చేవాడు And అంటున్నాడు. God will come down to this నీ altar. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు When he comes to your నీ altar, దేవుడు నీ దగ్గరికి వచ్చేవాడు అంటున్నాడు. your God will come to you. అప్పుడు నీ దేవుని యొక్క స్వరాన్ని చూడగలుగుతావు. Then you can అప్పుడు see the దేవుని voice యొక్క of మహిమను God. నువ్వు You చూడగలుగుతావు. can see the glory of God. అప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతావు. Then you can hear the voice అప్పుడు of God. దేవుని ముఖాముఖిగా దేవుని దర్శించగలుగుతాడు. Then
God will visit you face to యాకోబు face. ఇశ్రాయేల్ గా మార్చబడ్డావు. Jacob became ఉదయకాలం Israel. నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తే, If you come to the presence of God తిరిగి this నీ morning, ప్రార్థన జీవితాన్ని బలిపీఠమును కట్టుకుంటే, if you rebuild your prayer తిరిగి life and your నీ altar, సహవాస జీవితాన్ని కట్టుకుంటే, if you rebuild your fellowship తిరిగి life, దేవుని మందిరములో నీ బలిపీఠమును ప్రార్థన బలిపీఠమును కడితే, if you build your prayer నీ సహవాసం అనే altar in the బలిపీఠమును presence, కడితే, if you build the altar of fellowship, దేవుడితో నీ సహవాసం చేసే బిడ్డగా మారిపోతావు. you will become the child who will have fellowship అందరితో with God. సమాధాన పడేటువంటి అవకాశం దేవుడికి ఇచ్చేవాడే అంటున్నాడు. God will give you an opportunity to be in ఓ peace with యాకోబు everyone. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. Jacob became 21 Israel. రోజులలో నీ జీవితం కూడా మార్చబడాలి. Even your life should be changed in నీ 21 తిరిగి నీ days. ప్రార్థన బలిపీఠమును కట్టుకో. Rebuild your prayer ఇదే altar. కాల్పులారా మరొకసారి చెప్తుంటున్నాను. Not just now, beloved, I'm telling నీ again. జీవితంలో కొన్నింటి త్యాగం చేయాలి. You should sacrifice few things in నీ your life. సమయాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి. You should sacrifice your time for God. నీ సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలి. And you should spend your time for నీకు God. ప్రయోజనకరమైన కొన్ని త్యాగం చేయాలి. You should sacrifice few things that benefits you. తర్వాత దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని కలిగే వారుగా ఉండాలి. And we should have an intimate relationship with God. దేవుడు యాకోబుని ఇశ్రాయేల్ గా మార్చిన దేవుడు అంటున్నాడు. God turned Jacob into Israel. యాకోబు దేవుని పిల్లారా ఇశ్రాయేల్ గా మార్చిన దేవుడు అంటున్నాడు. He turned Jacob into Israel. ఆయన ఆత్మ జీవితం మొత్తంగా మార్చిన దేవుడు అంటున్నాడు. He changed his spiritual life completely. ఒక వ్యక్తి గురించి నేను చెప్పి కూర్చోటా. I'll tell about one person and finish. ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నా. I want to tell about one person. ఒక రెఫరెన్స్ చెప్తాను, నేను చెప్తాను. నేను One reference I'll tell you. సౌలు పౌలుగా మారిపోయాడు. Saul became Paul. సౌలు పౌలుగా మారిపోయాడు. Saul became Paul. యాకోబు ఇశ్రాయేల్ గా మారిపోవడం చాలా సంతోషం. It is very joyful that Jacob అది became Israel. ఆశీర్వాదకరమైనది. It is a blessing. అందరూ కోరుకుంటారు. Everyone will desire దేవా that. యాకోబు దేవా నన్ను ఆశీర్వదించు. Oh God of Jacob, bless me. యాకోబు దేవా నన్ను దీవించు. God of Jacob, bless me. యాకోబు దేవా నన్ను వాడుకో, నన్ను భయపరచు, ఆశీర్వదించు, దీవించు ప్రార్థన చేస్తాను. We pray that God of Jacob bless me, use me and for you. ఆ యాకోబు పిల్లారి ఆశీర్వాదములతో ఆశ్రయించబడ్డాడు. Because Jacob was blessed with blessings. సౌలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, But if we remember about Saul, సౌలు నుంచి దరిద్రంలోకి మార్చబడ్డాడు. Saul became even more poor. ధనవంతుడైనటువంటి సౌలు దరిద్రుడిగా మార్చబడ్డాడు. A rich man Saul became poor. జ్ఞానవంతుడైనటువంటి సౌలు పిల్లారా అజ్ఞానిగా మార్చబడ్డాడు. A wise man Saul became a fool. రోషము కలిగినటువంటి సౌలు, The zealous Saul, తన యొక్క యూదా ధర్మం కొరకు పిల్లలు రోషము కలిగినట్టు సౌలు, for the religion, for the Jewish religion, the one who had zeal. ఆ రోషముతో అనేక క్రైస్తవులను చంపినటువంటి సౌలు, The Saul who killed many Christians with that zeal. తన యొక్క యూదా మతము గురించి రోషము కలిగి తీవ్రత కలిగిన వాడే అనేక క్రైస్తవులను చంపినట్టు సౌలు. With the Saul with zeal and passion who killed many Christians. తన జ్ఞానాన్ని కూడా పిల్లల విశేషమైన జ్ఞానాన్ని, ధర్మశాస్త్ర జ్ఞానాన్ని పొందినవాడే అంటున్నాడు. He is specially knowledgeable in the law. అపోస్తలుల కార్యం వచనం చదువుదాం. Let's read one scripture in Acts. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనములు. Acts chapter 9 verses 1 and 2. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఎదిరించుటయును బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. చూడండి ప్రియులారా, సౌలు యొక్క పిల్లారా కోరిక ఏమైతుంది? What is the desire of Saul? సౌలు కోరిక ఏమైతున్నది? What is the desire of the Saul? సౌలు పిల్లారా క్రైస్తవులను బాడిన వారందరూ కూడా చంపాలి. I have to kill everyone that are called as నా Christians. మతమే గొప్పది, My religion is నా great. యూదా మతమే గొప్పది, My నా religion of ధర్మము Jews నా is మతమే great. గొప్పది అనుకున్నాడు. He said that the Jewish religion is అందుకని only great. క్రైస్తవులను చంపడం ఆరంభించాడు. That's why he started to kill the Christians. అయితే దమస్కు మార్గములు, But on the way to Damascus, దమస్కు మార్గములు చూసినట్లయితే if we see on the way to దేవుని ద్వారా Damascus, దర్శించబడిన he was తర్వాత, encountered by God. దేవుని ద్వారా దర్శించబడిన తర్వాత, After he was encountered by God. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం, Acts of Apostles chapter 9. అతడు దేవుని చేత దర్శించబడిన తర్వాత, After he was encountered by God, ఆ దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంటున్నది. word of God is saying like this. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 8వ వచనం. Apostles chapter 9 verse 8. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను, చూడండి కన్నులు తెరిచినను, ఏమీ చూడలేకపోయాను. ఏమి కూడా చూడలేక ఎందుకొరకనగా దేవుడు దర్శించిన వాడైతున్నాడు సౌలును. Because God
God encountered and visited దేవుడు Saul. సౌలును దర్శించిన వాడే అంటున్నాడు. God visited Saul. తన యొక్క దాని యొక్క మహిమను సౌలుకు చూపించాడు. He showed his glory to Saul. సౌలు ఆ యొక్క వెలుగును చూసి పిల్లల గుడ్డివాడైపోయాడు. Saul saw the light of God and became blind. సౌలు పిల్లల గుడ్డివాడైపోయాడు. Saul became blind. ఇప్పుడు పిల్లల గుడ్డివాడైనటువంటి సౌలును దేవుడు దర్శిస్తుంటున్నాడు. Now the God is visiting the blind Saul. 9వ వచనం చదవమ్మా. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. అన్నపానములేది కూడా పుచ్చుకొనలేకుండా చూడగలుగు. దేవుని ద్వారా దర్శించబడిన తర్వాత, after he was encountered by God, దేవుని ద్వారా దర్శించబడిన తర్వాత, after he was encountered by God, అతడు పిల్లలు అన్నపానములు పుచ్చుకొనకుండా, he either ate nor drank. అతడు అన్నపానములు పుచ్చుకొనకుండా, he didn't eat nor drink. అతడు ఏం చేస్తున్నాడు? What is he doing? అతడు ఏం చేస్తున్నాడు అంటే 11వ వచనం చూస్తే, verse 11, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. 11వ వచనమా. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. he was praying. అతడు ప్రార్థన చేస్తుంటున్నాడు. he was praying. ఏ వ్యక్తులు ఏ క్రైస్తవులనైతే పిల్లల క్రీస్తు ప్రజలు చంపాడు, the person who killed the Christians, ఏ రోషం కలిగినటువంటి సౌలు, the zealous Saul, దేవుడు దర్శించినప్పుడు, when God encountered him, దేవుడు దర్శించినప్పుడు, when God visited him, గుడ్డివాడైపోయిన తర్వాత, after he became blind, అతడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే, 3 days when he fasted and అతడు prayed, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే, 3 days when he fasted and prayed, ఎలాగ అతడు ప్రేమంటున్నాడు పిల్లల, దేవుడు అననీయతో చెప్తుంటున్నాడు. God is telling to Ananias, ఇదిగో అతడు ప్రార్థన చేస్తుంటున్నాడు. he is praying. దేవుడు ద్వారా దర్శించబడిన బిడ్డ, the person encountered by God, దర్శించబడిన బిడ్డ, the child encountered by God, ప్రార్థించే బిడ్డగానే ఉండాలి. you should pray. దేవునితో గడిపే బిడ్డగానే ఉండాలి. You should spend time with దేవుడు God. నిన్ను వాడుకోబోతుంటున్నాడు. God is going to use you. దేవుని కొరకు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. You should be a praying child. What the God is saying. Verse 15. If you see verse 15. అందుకు ప్రభువు నీ వెళ్ళు, Will you get transformed? For my name's sake, the sufferings that you have to go through, I will show him, I will teach him. Jacob was blessed, but when Saul became Paul, not the blessings, ఆశీర్వాదములు కాదు, not the blessings. నా కొరకు శ్రమ అనుభవించేవాడు, శ్రమలు నేను చూపెడతాను. నేను I will show him the sufferings that he has to go through for me. తీసుకొని పోతాను. నేను I will take him through the ఇతను sufferings. శ్రమల అనుభవుడిని తీసుకొని పోతాను. I will take him through the sufferings. ఇంతకు ముందు అనేకులను హత్య చేశాడు. Before that he killed so many. అనేకులు ఇతను చూసి భయపడ్డారు. Many people are scared of him. ఇదే తోగడితోనే తీసుకొని వెళ్తాను నేను. And I will take him through the same path. ఇతని అనేకులు ఇతను కొట్టునట్లుగా నేను చేస్తాను. I will make many people beat him. ఇతడే నా నామం కొరకు వాడబడే వాడిగా నేను చేస్తాను. I will make him to be used for my name. ఇతని సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, If we remember about his ఆయన testimony, ఎన్ని శ్రమలు అనుభవించాడో చూసినట్లయితే, if you look at the sufferings he went 2 through, కొరింథీయులకు రాసిన పత్రిక, 2 Corinthians, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians, 11వ అధ్యాయం chapter 11, 23వ వచనం చూస్తే, verse 23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. 23 అమ్మ చదువు. నేనును మరి ఎక్కువగా
నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. చూడండి, క్రీస్తు పరిచారకుడను. I am the servant of God. నేను క్రీస్తు పరిచారకుడు. I'm the servant of Christ. ఇప్పుడు ఏమంటున్నాడు క్రీస్తు పరిచారకుడు? What is he saying చదవమ్మా. మరి విశేషంగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు అత్యధికముగా అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేతను 5 మారులు, ఒక్కటి తక్కువగా 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తముల చేత కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు అమ్మా ఓడ పగిలి శ్రమపడి ఒక క్రీస్తు పిల్లల చేతిలో వాడబడుతున్నటువంటి వ్యక్తి సాక్ష్యం చూడండి. Look at the testimony of the person who is used in Christ. సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత, after he became Paul from Saul, సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత, after he became Paul from Saul, అతని ఆత్మీయ జీవితం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, if we remember about his spiritual life, అతడు క్రీస్తు కంటే కూడా ఎక్కువగా శ్రమలు అనుభవించాడు. he suffered more than Christ. క్రీస్తు ఒకటేసారి ఒకటి తక్కువ 30 దెబ్బలు తిన్నాడు. Christ was hit 39 times. Only ఒక్కసారి once. మాత్రమే క్రీస్తు ఒకటి తక్కువ 30 దెబ్బలు తిన్నాడు. Only once Jesus was hit 39 flogs. 39 flogs. మరి ఆ పౌలు గురించి ఏమంటున్నాడు? What is he saying about Paul? ఎన్నిసార్లమ్మా? How many times? అపరిమిత దెబ్బలు తింటిని, ఒకటి తక్కువ 45 దెబ్బలు తింటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 times. 5 సార్లు కొట్టబడ్డాడు. 5 times he was beaten. 5 సార్లు కొట్టబడ్డాడు. 5 times he was beaten up. క్రీస్తు ఒక్కసారి కొట్టబడ్డాడు. Christ was beaten up only once. పౌలు ప్రియులారా 5 సార్లు ఒకటి తక్కువ 39 దెబ్బలు, 1 2 39 39 39. 5 times he took 39 flogs upon him. దేవుని కొరకు నిలబడాలంటే ఆశ కలిగిన బిడ్డలారా, To stand for God, beloved. దేవుని కొరకు రోషము కలిగిన బిడ్డలుగా నిలబడాలంటే, To stand as the zealous children for ఓ God. ఆశీర్వాదములు కాదు, Not the blessings. ఓ దీవెనలు కాదు, Not the blessings. నువ్వు దేవుని చేతిలో వాడబడాలంటే, For you to be used in the hands నా of God. కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపెడతాను. I will show him the sufferings that he has to go ఆయనకు through for me. చూపెడుతున్నాడు దేవుడు. And he's showing God. 5 మార్లు నేను దెబ్బలు తిన్నాను. 5 times I was beaten up. ఓ 3 బెత్తముల చేత కొట్టబడ్డాను. 3 times I was whipped. అనేక సార్లు రాళ్లతో కొట్టబడ్డాను. Many times they stoned me. ఒకసారి నేను చచ్చిపోయానని నన్ను ఈడ్చుకొని పట్టణ వెలుపలని పడవేశారు. Once they threw me out of the city thinking that I was ఓ dead. సముద్రములో మేము రాత్రి మోలు గడిపాము. Day and night we spent in the sea. దేవుని కొరకు ఇంత రూపాంతరపరచబడ్డాడు. He got so much transformed for God. దేవుని కొరకు ఇలాగ రూపాంతరపరచబడ్డాడు. In this way God transformed for God. నిలబడతామా మనము? Will we stand? దేవుని కొరకు నిలబడతామా మనము? Will we stand for God? దేవుని కొరకు నిలబడతామా మనము? Will we stand for God? దేవుని కొరకు సౌలు నుంచి పౌలుగా మార్చబడగలుగుతామా? Can we become Paul from Saul for God? సౌలు వలె నన్ను పౌలుగా మార్చు. God, how you changed Saul to Paul, నాయనా also changed సౌలు me. నుంచి నన్ను పౌలుగా మార్చు. From being Saul, changed me to దేవుని Paul. వాక్యం ఏం చెప్తుంటున్నది? What the word of God is saying. ఓ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎక్కువైపోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక Philippians. చెప్పి కూర్చుంటాను నేను. 3వ అధ్యాయం 4 నుంచి చదువమ్మా. Chapter 3 from verse 4. కావలియునంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. తన సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. He's telling about his testimony. చదవమ్మా. 8వ దినమున అమ్మా 8వ దినమున నేను 8వ దినమునే సున్నతి పొందితిని. సౌలు అంటున్నాడు 8వ దినమున నేను సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశపు వాడను. ఇశ్రాయేలు యొక్క వంశపు వాడను.
బెన్యామీను నేను బెన్యామీను గోత్రపు వాడను. పుట్టి హెబ్రీయుల నేను సంతానమైన హెబ్రీయుల యొక్క సంతానం వాడనై ఉంటున్నాను. హెబ్రీయుడనై నేను హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము ధర్మశాస్త్ర విషయములో పరిచర్యుడనైన నేను పరిచయుడైన ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ఇలాంటి రోషము కలిగినటువంటి వ్యక్తి. This kind, the person who had this kind of zeal, జ్ఞానవంతుడైన ఆయన రోషము కలిగిన వ్యక్తి, a wise and zealous person. ప్లారా అతడు ప్లారా గొప్ప వంశానికి చెందినవాడు. He belongs to a very great జ్ఞాన family. సంపన్నుడై ఉంటున్నాడు. He is a very wise man. మంచి సంపద కలిగిన వాడై ఉంటున్నాడు. He was very wealthy. ఉన్నతమైన పదవిలో ఉన్నవాడై He ఉంటున్నాడు. was in high status. ఆయన ఏమంటున్నాడు? What is he saying? ఆయన ఏమంటున్నాడు? 7వ వచనం చూస్తే Verse 7. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా పౌలు వలె నువ్వు మారాలంటే, For you to become like పౌలు Paul. వలె రూపాంతరపరచబడాలి. For you to be transformed like పౌలు Paul. లాగా నువ్వు సేవ చేయాలంటే, For if you want to పౌలు serve like లాగా నువ్వు Paul. వెలుగాలంటే If you want to shine like దేవుని Paul. వాక్యం సెలవిస్తుంటున్నది. His kingdom of God is, పౌలు అంటున్నాడు, word of God is saying, Paul is ఏవేవి saying, నాకు లాభకరములై ఉన్నవు what were gain to me, వాటన్నిటిని all of them క్రీస్తు నిమిత్తము for Christ, నష్టముగా I'm ఎంచుకుంటున్నాను. counting it as నేను loss. క్రీస్తు నిమిత్తము For నా Christ, లాభములన్నీ కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను. all my gains, I'm counting them as loss. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచుంటున్నాను. ఇంకా 11వ వచనం చూస్తే పిల్లారా, If you read verse 11, beloved, ఆయన మరణములో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా చేసుకుంటున్నాను. సమస్త ఐశ్వర్యమును జ్ఞానమును పెంటగా చేసుకుంటున్నాడు. all the wealth and the knowledge, he's counting it as dung. సమస్తమైనటువంటి జ్ఞానము సంపదను పిల్లారా పెంటగా ఎంచుకుంటున్నాడు. All the knowledge and wealth, he's counting it as తన dung. యొక్క పిల్లారా సమస్తానికి కూడా పెంటగా ఎంచుకుంటున్నాడు. All that he had, he's counting as dung. దేవుని కొరకు వెరివానిగా మారిపోయాడు. He became a fool for God. క్రీస్తు శ్రమలో నేను పాలివాడను కావాలి. I have to take part in the క్రీస్తు sufferings of శ్రమలో Christ. నేను పాలివాడను కావాలి. I have to take part in the sufferings of క్రీస్తు Christ. శ్రమలంటే ఏందో నేను తెలుసుకోవాలి. I should know what are the sufferings క్రీస్తు of మనసు Christ. అంటే ఏంటో నాకు తెలుసుకోవాలి. I want to know the heart of నా Christ. శరీరమును చూడండి, Look at my body. నా శరీరమును చూడండి. Look at my body. క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరంలో కనబడుతుంటున్నవి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, Apostle Paul is saying, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరంలో కనబడుతుంటున్నవి. the marks of Christ are నేను on my క్రీస్తు body. యొక్క ముద్రలు ధరించిన వాడనై ఉంటున్నాను. I am wearing the seal of నేను Christ upon క్రీస్తు me. కొరకు సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. నేను And I've counted everything as నా loss for ఆస్తి, నా Christ. ఐశ్వర్యము, నా జ్ఞానము నష్టముగా ఎంచుకున్నాను. నేను All my wealth, my wisdom, నా my knowledge, శరీరం everything మొత్తము as కూడా loss. క్రీస్తు ముద్రలే కనబడుతుంటున్నవి. And all my body, there are only the scars of ఈ Jesus. రూపాంతర అనుభూతి కావాలి. Do you want this transformation experience? నిలబడగలుగుతావా నువ్వు? Can you stand? నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా నువ్వు? Can you give your time to నీ God? ధనాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా నువ్వు? Can you give your money to నీ God? జ్ఞానాన్ని దేవునికి సమర్పించగలుగుతావా నువ్వు? Can you surrender your wisdom to God? నీ టైం అనేది దేవునికి ఇవ్వగలుగుతావా? At least your time, can you give it to God? నీ టైం, నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? Can you give your time to God? భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. We are remembering about the servant of భక్తులు God. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. We are remembering about the servant of God. ఇతడు పిల్లారా క్రీస్తు యొక్క ముద్రలు ధరించిన వాడైతున్నాడు. He is putting on the seal of ఆయన Christ. శరీరం అంతా కూడా క్రీస్తు ముద్రలే కనబడుతుంటున్నవి. All his body was filled with the scars of Christ. 39 5 సార్లు దెబ్బలు తిన్నాడు. 39, 5 times he was రాళ్ళ beaten. చేత కొట్టబడ్డాడు. He was stoned. 3 దెబ్బ బెత్తముల చేత కొట్టబడ్డాడు. 3 times he was beaten by the rod క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు. and became into the image of Christ. సౌలు ప్రియులారా పౌలు క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు. Saul became Paul and Paul turned into the likeness of Christ. ఇప్పుడు పౌలు అంటున్నాడు, Now Paul is saying, నన్ను పోలి నడుచుకోనండి. imitate me and walk. నన్ను పోలి నడుచుకోనండి. Imitate me and walk. నన్ను పోలి నడుచుకోనండి. Imitate me and walk. క్రీస్తు ముద్రలు చూడండి.
Look at the scars of Christ. నేను నా క్రీస్తు కొరకు నా త్యాగాన్ని చూడండి. Look at my sacrifice for my ఈ Christ. మనసు మారడం దేవునికి ఇష్టమైనది. And God desires for ఈ your mind మనసు to మారి change. రూపాంతరపరచబడాలి. Your mind should change and you should నీవు be క్రీస్తు transformed. స్వరూపంలోనికి మార్చబడాలి. You should be changed into the likeness of నీవు Christ. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. You should be changed into the image of Christ. ఒక భక్తుడి విషయాలు చెప్పి కూర్చుంటాను నేను. I'll tell about one servant of God and హిమాలయ finish. పర్వతంలో ఒక భక్తుడు ఉంటున్నాడు. There is a man in Himalayas. హిమాలయ పర్వతంలో పిల్లలు ఒక భక్తుడు సేవ చేశాడు. A man of God served God in Himalayas. టిబెట్ హిమాలయ ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సేవ చేశాడు. A man of God served God in Tibet, Himalaya సాధు places. సుందర్ సింగ్ గారి పిల్లల వ్యక్తి ఆ ప్రాంతంలో సేవ చేశాడు. His name was Sadhu Sundar Singh. హిమాలయ పర్వతాలు టిబెట్ ఆ యొక్క బౌద్ధ యొక్క ఆ స్టేట్లంతా కూడా సేవ చేశాడు. He ministered in all the Buddhist states and places. అక్కడ రహస్యముగా ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు సాధువులు ఉంటున్నారు ఇప్పటికి కూడా. Still there are secret monks hidden వారు there. మనకు బయటిగా సాధువులు కనబడుతుంటున్నారు. Outside they be like క్రీస్తును నమ్మిన monks. క్రీస్తును ప్రకటిస్తున్న సాధువులు అక్కడ ఉంటున్నారు హిమాలయ పర్వతములలో. There are saints, those who preach Christ in those అది సాధు Himalayas. సుందర్ సింగ్ వేసినటువంటి బీజమైంటున్నది. That is a seed of Sadhu Sundar Singh. అక్కడికి పిల్లరా ఆ ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ ఆయా గ్రామాలు సేవ చేశాడు. And Sadhu Sundar Singh ministered in those places and villages. ఆ విధంగా అతడు ఆయా దేశాలు కూడా ప్రయాణం చేశాడు. And he traveled different countries. ఒక రోజు ఒక సువార్త బృందం ఆ హిమాలయ ప్రాంతంలో ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్ళిపోయారు. One day their group went to a village in Himalayas. ఆ హిమాలయ పర్వతంలో పిల్లరా ఉన్నటువంటి ఒక పట్టణాన్ని ఒక సువార్తికులు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. The people went and were preaching gospel in a place. క్రీస్తుని గురించి వారు ప్రకటన చేస్తుంటున్నారు. They were preaching about Christ. క్రీస్తు యొక్క పిల్లరా ఆ యొక్క గుణాన్ని లక్షణం ప్రకటన చేస్తుంటున్నారు. క్రీస్తు యొక్క ప్రేమను పిల్లరా లోకానికి యొక్క గ్రామ ప్రజలకు చెప్తుంటున్నారు. They were telling about the love of Christ. ఆయన ఎలాగుంటాడో ఆయన పిల్లరా అన్ని కూడా వివరించి చెప్తుంటున్నారు. How he will be and everything they were describing. ఆ యొక్క యేసుక్రీస్తు పోలికలన్నీ కూడా ఈ యొక్క సువార్తికులు వెళ్ళి ప్రజలతో చెప్తుంటున్నారు. All the likeness of Christ, all his attributes, these preachers were telling to people. తర్వాత ప్రజలు అంటున్నారు, Then the people were saying, అయ్యా నువ్వు చెప్పినటువంటి వ్యక్తి నిన్నేనే వచ్చిపోయాడు. the person whom you described, నువ్వు he came చెప్పిన yesterday and యేసుక్రీస్తు went. నిన్నేనే మా గ్రామంకి వచ్చి వెళ్ళిపోయాడు. The Jesus whom you're talking about నువ్వు came to our చెప్పిన village and went. యేసుక్రీస్తు నిన్నేనే మా గ్రామంకి వచ్చి The వెళ్ళిపోయాడు. Jesus whom you're talking about, he came to our village and ఆయన he left. సాధు సుందర్ సింగ్ అంటున్నాడు. And he is Sadhu Sundar Singh. ఆయన క్రీస్తుని ధరించిన వాడే He అంటున్నాడు. put on Christ. లోకమును క్రీస్తుని చూపించిన బిడ్డ He అంటున్నాడు. showed Christ to the క్రీస్తు world. లక్షణం ధరించిన బిడ్డ అంటున్నాడు. He was putting on Christ. క్రీస్తు యొక్క లక్షణము గుణములు కలిగిన వాడే అంటున్నాడు. He has attributes of ప్రజలు ఆయనను Christ. చూసినప్పుడు When people looked at him, క్రీస్తును చూసిన బిడ్డలే అంటున్నారు. they saw Christ in him. క్రీస్తును చూసిన బిడ్డలే They saw అంటున్నారు. Christ in him. మనము లోకమును క్రీస్తును చూపించాలి. We should show Christ మనము to the లోకమును world. క్రీస్తును చూపించాలి. We should show Christ to క్రీస్తును the మనం world. ధరించిన బిడ్డలుగా We ఉండాలి. should put on Christ. క్రీస్తు గుణముల చేత మనం ఆవరించిన బిడ్డలుగా ఉండాలి. And we should be క్రీస్తు filled with his స్వభావం మనలో attributes. ఉండాలి. క్రీస్తు నడక మనలో ఉండాలి. క్రీస్తు స్వభావము క్రీస్తు నడక మనలో The ఉండాలి. walk of Christ and the attributes క్రీస్తు of Christ ప్రేమ should be in మనలో us. ఉండాలి. The love of Christ should be మనము in us. లోకమును ప్రకటిస్తున్నప్పుడు While we are preaching to the మనలో world, లక్షణములు లోకము చూస్తుంది. the world will look at our attributes. ఆ గ్రామ ప్రజలు సాధు సుందర్ సింగ్ చూసి Those people saw Sadhu ఈ Sundar Singh. లక్షణములు ఉన్న వ్యక్తి క్రీస్తు మా గ్రామం దర్శించి వెళ్ళిపోయాడు. The person who have these attributes, he ఎంత is Christ గొప్ప and he visited సాక్ష్యము us ప్రియుడు, ఎంత yesterday. గొప్ప సాక్ష్యం అది. What a great testimony it ఓ is. సంగమ మనము లేవాలి. Church, we have to rise సంగమ up. మనము లేవాలి. Church, we have to rise up సౌలు నుండి పౌలుగా మారాలి. and should become సౌలు Paul నుండి from పౌలుగా Saul. మారాలి. From Saul ఓ we should become Paul క్రీస్తును లోకమును చూపించాలి. and show Christ to the world. క్రీస్తును పౌలు లాంటి క్రీస్తును మనం లోకాన్ని చూపించాలి. Like how Paul showed ఓ me, he should show క్రీస్తు Christ కొరకు to మనం the శ్రమను world. అనుభవించాలి. And for Christ we క్రీస్తు should go కొరకు through మనం sufferings. శ్రమను అనుభవించాలి. We should go through sufferings for Christ. క్రీస్తు యొక్క దర్శనము సౌలు పొందినవాడై ఉంటున్నాడు. Saul received the క్రీస్తు యొక్క visitation of మహిమను God. అతడు ధరించినవాడై He put ఉంటున్నాడు. on the glory of Christ. అలాంటి పిల్లలు రోషం కలిగి జీవించే సంఘం కొరకు దేవుడు చూస్తుంటాడు. God is looking for such ఓ zealous church. దేవుని కొరకు పిల్లలు అన్ని కూడా త్యాగం చేసిన బిడ్డలకు దేవుడు చూస్తుంటున్నాడు.